అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుదేవ, నిన్న ఎంతవరకు మనం చెప్పుకున్నామంటే ఒక మలినాత్మ ఒక పరిశుద్ధాత్మ గుర్తుందా? అంటే పరిశుద్ధాత్మ వేరే ఉండి మలినాత్మ మన దగ్గర ఉందా? కాదు, అంతటా ఉన్నది ఒక్క పరిశుద్ధాత్మే. అందులో ఒక్కొక్క చోట ఎక్కడెక్కడైతే ఇది నేను అనే భావం కలిగిందో బబుల్స్, ఎక్కడెక్కడైతే అక్కడ గాలి బయలుదేరిందో అక్కడ మాత్రమే ప్రొజెక్ట్ అయింది. ఆ ప్రొజెక్ట్ అయినవే మన శరీరాలన్నీ కదా, అవి మళ్ళీ ఇంజెక్ట్ అవుతాయి. ఎట్లా ప్రొజెక్ట్ అయినవి అనే సమస్య మీకు రాకుండా తల్లి గర్భంలో ఉన్నటువంటి మాతృగర్భం, తల్లి కడుపు ఎట్లా ప్రొజెక్ట్ అవుతుందో తల్లికి ఏం కాదు, ఆమెలో ఏ పార్టు పోదు కదా. కాలో చెయ్యబోతుందా? మన కళ్ళు తయారైతే అమ్మ కళ్ళు పోతాయా? మరి ఎట్లా తయారైందో తెలియదు. పైగా ప్రతి ఒక్కళ్ళు అట్ల లోపల నుంచి వచ్చిన వాళ్ళే. లేదండి మేము ఎక్కడి నుంచో పుట్టుకొచ్చాము, గంధర్వలోకం నుంచి రాలి పడ్డాము. రాలి పడడానికి ఊడి పడడానికి కాదు, అందరూ ఇక్కడే ఉండాలి కదా. లేదండి నేను ఢిల్లీలో పుట్టాను కదా, వీడేమో కర్నూలులో పుట్టాడు, వీడు నేను సమానం అంటే ఢిల్లీలో పుట్టిన ఈ మూల ఉన్న బబులైనా ఈ మూల బబులైనా ఈ కాగితం వదిలిపెట్టి పోలే. అది ఈ పేపర్ పరిశుద్ధాత్మ. అర్థమైందా? పరిశుద్ధాత్మ స్వరూపులారా అంటారు క్రిస్టియన్స్. అంటే పరిశుద్ధాత్మే మీరుగా ఉన్నది అని మరి అడ్రస్ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ స్వరూపులారా అంటున్నారు కదా మిమ్మల్ని అందరినీ. మరి ఇంకా మిమ్మల్ని ఇంకోడెవడో మిమ్మల్ని వచ్చి కాపాడటం ఏమిటి? మీరు ఆల్రెడీ పరిశుద్ధాత్మ స్వరూపులే కదా. ఎందుకంటే ప్రతి ఒక్కడు పరిశుద్ధాత్మయే. కానీ వాడికి వాడు నేను మలినాత్మని అనుకున్నాడు. ఎక్కడ అనుకున్నాడు అంటే ఎక్కడైతే బంగారం సాగి నగగా తయారైందో, బంగారంలో నగగా తయారై వచ్చిందేది సాగే గుణం. మనలో కూడా పరమాత్మలో కూడా సాగే గుణమే గౌణాత్మ అని మిమ్మల్ని అందరినీ అందుకే అంటున్నాం. గౌణాత్మ అని ఎందుకు అంటున్నాం? గుణాలే బయటకు వచ్చినాయి. అంటే సాగే గుణం మాత్రమే బంగారానికి సాగే గుణం. పరమాత్మలో ఇచ్ఛా జ్ఞాన క్రియ అనేటువంటి గుణం కదా. అదే కదా జగత్తులో నామరూప క్రియ, జగత్తులో దేశకాల వస్తువులుగా మన వ్యక్తిలో జీవుల్లో నామరూప క్రియలుగా తయారైంది. అవి రెండు గుణాలే. గుణాలు ప్రొజెక్ట్ అయినవే మనకి నామరూపాలుగా కనపడుతున్నాయి కదా. ఈ నామరూపాలుగా కనపడుతుంటే ముగ్గురు కదా వచ్చారు. త్రికరణములు అంటే ముగ్గురు.
త్రికరణ శుద్ధిగా పనిచేయరా అంటాడు. త్రికరణ శుద్ధం అంటే ఏమిటి? మనస్సు, ప్రాణము, శరీరము కదా. ఇందులో శరీరం జడం, ప్రాణము చలనమైంది. చలనమైందంటే ఒకసారి లోపలికి రావడం, ఒకసారి బయటికి పోవడం, ఇంకా మిగిలింది మనస్సు ఒకటి. ఈ మనస్సుకి జ్ఞానం అనేటువంటిది ఒక భావం. మనస్సు దానికి జ్ఞానం అనేది, మనస్సు అనేది జడం, జ్ఞానం అనేది దానిలో ఉన్న చేతనం కదా, అంతే కదా. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మళ్ళీ మీకు ప్రతిబింబం కదా, అది మనస్సులో చేరింది. అంటే తెలివి ఎవడికి ఉంది అంటే మనస్సుకే ఉంది. ఆ మనస్సుకి ఆ ఉన్న తెలివి వల్ల ఆ మనస్సు ఏం చేసిందంటే ఈ రెండిటి మీద, ఏ రెండు? ఈ శరీరము, ఈ ప్రాణము, ఈ ఇద్దరి మీద. శరీరం అంటే నీ ఇంద్రియాలన్నీ, కర్మేంద్రియ పంచకం, జ్ఞానేంద్రియ పంచకం, మనస్సుతో సహా, అది అంతా కదా శరీరం. కర్మేంద్రియ పంచకం కాళ్ళు చేతులు, వాక్కు పాణి పాద పాయు ఉపస్థలు, ఇవన్నీ కర్మేంద్రియాలు. వీటన్నిటి మీద తను నేను, తను కదా నేను, జ్ఞానం కదా నేను. ఆ నేను అనే భావాన్ని వీటి మీద వేసింది. ఎవరి మీద? ఈ శరీరం మీద, ఈ ప్రాణం మీద, ఈ రెండిటి మీద వేసి ఈ మూడు మేము ముగ్గురం కలిసి, ముగ్గురు మరాఠీలు అంటారు, ముగ్గురు దొంగలు. ఎప్పుడు కూడా చెడ్డ పని చేసేవాడు ఒక్కడు చెయ్యడు కదా, ఒక్కడు చెడ్డ పని చెయ్యడు. మంచి పని ఒకడే చేస్తాడు. ఒకడు చేసి మీరు కూడా చెయ్యండి అని చెప్తాడు. చెడ్డ పని మాత్రం ఒక్కడు చెయ్యడు. దొంగతనం కానీ, హత్య కానీ, ఏదైనా స్కాములు చేసేవాడు కానీ ఒకడు చెయ్యడు. వాడి పక్కన ముఠాని చేర్చుకుంటాడు. అందుకే ముఠా. అది మంచి పని చేసేవాడిని ముఠా అనరు, టీం వర్క్. ఒరే, టీం వర్క్ చేసేవాళ్ళు అందరినీ చెడ్డవాళ్ళు అనుకుంటున్నాం మనం. దొంగలు చెడ్డవాళ్ళనే మనం ముఠా అనేది. ఏంది? కుట్ర చేసేవాడినే ముఠా అంటాం కదా. ముఠా మేస్త్రి ఏమ్మా. ఈ ముఠాని చేర్చుకున్నాడు ఎవడు? ఈ మనస్సుగాడు. మనస్సు ఏం చేసింది అంటే, మనస్సు కూడా వాళ్ళల్లో ఒకళ్ళు. ఎవరు? మనస్సు, శరీరము, ప్రాణము, ముగ్గురు దొంగలు. దొంగలంటే ఎక్స్పోజ్ అయిన వ్యక్తులు వాళ్ళు కదా. ప్రొజెక్ట్ అయిన వాళ్ళు, ఎక్స్పోజ్ అవ్వడం ప్రొజెక్ట్ అవ్వడం ఒకటే కదా. ఈ ముగ్గురు మీద మనస్సు పవర్ఫుల్. ఆ మనస్సు తన భావాన్ని వీటి మీద వేసింది. వీటి మీద వేసి ఏం చేసిందంటే, ఈ ముగ్గురం కలిసి నేను. ఇప్పుడు పుట్టింది ఎవడరా అని అడిగితే శరీరము, ప్రాణము, మనస్సు, ముగ్గురు పుట్టారు కదా. మరి చచ్చేది ఎవరు అంటే మళ్ళీ ఈ ముగ్గురే. కానీ మనస్సు ఏం చేసింది? ఈ ముగ్గురు మీద నేను అనే భావాన్ని వేసి ఆ నేను పుట్టాను అంటోంది. పుట్టింది నిజంగా శరీరం, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చింది శరీరం. ఇక్కడే ప్రాణం ఉంటుంది. ఈ ప్రాణాన్ని తను లాక్కుంది. ప్రాణం అంటే నీ లోపల ఉన్నది, నీ లోపల ఉండి గాలిని లాక్కునేది, సక్ చేసేది. సక్ చేస్తోంది అది లోపలికి. తర్వాత అదే వదులుతోంది. అది ఎప్పుడు వదిలేసిందో అది లోపలే ఉంటుంది, అది బయటికి రావటల్లా. చచ్చిపోయే దగ్గర హాస్పిటల్కి వెళ్ళి చూడమంటారు మా గురువు గారు. ప్రత్యేకంగా చచ్చేవాళ్ళని వెళ్ళి చూసిరండి. చావబోయే వాళ్ళని, చచ్చేవాళ్ళని కాదు. ఎందుకంటే చావబోయే వాళ్ళు మనకెట తెలుస్తారండి అంటే డాక్టర్ని అడిగి చేస్తాడు, వాళ్ళు ఇంకా ఫ్యూ అవర్స్ బతుకుతాడు అని. వాళ్ళని ఎవరినన్నా అడుక్కుని మేము అద్దాల వెనక నుంచే చూస్తామండి వాళ్ళని, మేమేం అనము అని. అంటే వాళ్ళు మాట్లాడుతుండగా కూడా మేము చూసాము, వాళ్ళు ప్రాణం పోయింది కూడా మేము చూసాం. లాస్ట్ టైంలో చూసి వచ్చాం. ఎక్కడ? ఆ అద్దం వెనక ఉండి, వాళ్ళు వెనక గ్లాసెస్ ఉంటాయి కదా, మీరు కూడా చూడండి, తెలుస్తుంది ఏం పోతోంది. ఇప్పటి వరకు వాడు కదిలాడు, కదలకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ సైలెంట్ అయిపోయినాడు. ఏం చేశాడు? లాస్ట్ బ్రీత్ ఎట్లా తీసుకున్నాడు అది చూసిరండి. ఏమ్మా, మనస్సు ఏం చేస్తోందంటే ఈ ఇద్దరి మీద కూడా
తన తాలూకు భావాన్ని, తన జ్ఞానం అనే భావాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఫస్ట్ గాలి పీల్చి ప్రొజెక్ట్ ఎట్లా చేస్తుందో చెప్తాను. మీరు డెలివరీ రూమ్స్లో కూడా పోయి ఆ పుట్టిన వాళ్ళని చూసిరండి. బిడ్డ బయటికి రాగానే వాడు ఏడవడు. వాడు తల్లి గర్భంలో నుంచి వస్తూ ఉండగానే ఫస్ట్ బ్రీత్ తీసుకుంటాడు, ప్రాణం తీసుకున్నాడు. ఆ తీసుకోకపోతే వాడిని తిరగదిప్పి డాక్టర్లు ఒక్కసారి ఇట్లా ఊపుతారు, అప్పుడు తీసుకుంటాడు వాడు. అంటే అది వాడు పుట్టిన టైం. అంటే నేను ఈ మూడిటి మీద మనస్సు, గాలి పీల్చాలంటే వాడికి మనస్సు ఉందా అని మీరు అనుకోవచ్చు. గాలి పీల్చాలంటే జ్ఞానం కావాలి. ఇప్పటి వరకు అమ్మ కడుపులో అమ్మ పీల్చిన గాలితో వాడు బతికాడు. వాడు నాభిచ్ఛేదనం చేసేసారు, బొడ్డు కోసి పారేశారు. ఇంక అమ్మ దగ్గర నుంచి వాడికి ఏం రాదు. ఇప్పుడు వీడే పీల్చాలి. పీల్చకపోతే నేను చచ్చిపోతాను అని వాడికి తెలుసు. ఎవడికి? ఆ పుట్టిన బిడ్డకి. వాడు కూడా మీకు పాఠం చెబుతాడు. కావాలంటే వెళ్ళి చూడండి, వెళ్ళండి. నేను గడియారం ఆసుపత్రికి వెళ్ళి ఎన్నిసార్లు చూసి వచ్చాను. ఏమ్మా అంటే ఈ మనస్సు, ప్రాణము శరీరం మీద ఆ నేను అనే భావాన్ని వేసింది. అప్పటి నుంచే ఇది నేను, ఇది నాది అనేటువంటిది మనకందరికీ వచ్చింది. ఎప్పుడు మనస్సు దాని మీద వేసిందో అప్పటి నుంచి అది మలినాత్మ అయింది. ఏమైంది అంటే లిమిటెడ్ కంపెనీ అయింది. ఎందుకని లిమిటెడ్ అయింది? ఎవరి మీద అది వేసిందో అంతవరకే అది లిమిట్. ఎవరి మీద వేసింది? శరీరం మీద వేసింది. శరీరం మరి వ్యాప్తం కాదు కదా. నా శరీరాన్ని అక్కడి దాకా పెంచడానికి నేనేం రాక్షసుడిని కాదు కదా. ఇట్లా పెంచుదామంటే రాక్షసుడు ఎంతవరకు పెంచుతున్నాడు? కొంతవరకే కదా. ఇదెంత వ్యాప్తమైన పెంచాలంటే అద్వైతి మాత్రమే పెంచగలడు. ఎందుకంటే వాడు శరీరంలో లేడు. ఇది మలినాత్మ. ఏది మలినాత్మ? ఎందుకు అది మలినాత్మ అయిందంటే అది ఆత్మే. అది మలినాత్మ ఎందుకయిందంటే మాలిన్యమైన పంచభౌతికమైనటువంటి 5 భూతాలతో తయారైన ఈ శరీరం మీద నేను అనే భావాన్ని ఆరోపించింది. అర్థమవుతోందా? అందువల్ల ఇది మలినమైంది. దానికి ఆ మలినమై ఏమైందంటే అసలు జీవుడు అనేవాడు లేడు. దానికి జీవశబ్దం వచ్చింది. ఎట్లా జీవశబ్దం వచ్చిందంటే నేను ఉన్నాను. వాడు ఏం చెప్తున్నాడు? ఆ పిల్లవాడు, ఆ పుట్టిన బిడ్డ వెంటనే క్యావ్ క్యావ్ అని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే అర్థం ఏమిటంటే నేననే వాడిని ఇక్కడ ఒకడిని ఉన్నాను. మనం ఎప్పుడున్నా ఒక చోటుకి వెళ్ళామనుకో, అక్కడ ఒక పసిబిడ్డ ఏడుపు వినిపించిందనుకో, ఆ ఏడుపులో ఆ బిడ్డ ఏం చెప్తున్నాడంటే ఐఎమ్ హియర్. వాడు మాట్లాడుతున్నాడు, మనతో వాడికి మాటలు రావు. కానీ వెంటనే మనం ఏం చెప్తున్నాం? వాడి మాట మనకు అర్థమైంది. మనకు అర్థమై మనం ఏమంటాం? ఇక్కడెక్కడో పిల్లలు ఉన్నారా, చిన్నపిల్లలు ఏడుపు వినిపిస్తోంది అంటాం. అంటే ఏమిటి? ఆ ఏడుపులో వాడు ఏం చెప్తున్నాడు? నేను ఉన్నాను అని చెప్తున్నాడు. ఉన్నాను అంటే బతికున్నాను అని అర్థం. చస్తే ఇంకా వాడు ఏడవడు కదా. నేను బతికున్నాను అని చెప్తున్నాడు. జీవించి ఉన్నాను అని ఎవడు మాట్లాడుతున్నాడో వాడు జీవుడు. ఇప్పుడు జీవించి ఉన్నాను అని మాట్లాడేది శరీరమా, మనస్సా, ప్రాణమా? ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఏ శరీరము, ఏ మనస్సు, ఏ ప్రాణం మీద నేను అనే జ్ఞానం ఆపాదించబడిందో ఆ బోత్, ఆ ఇద్దరూ కలిసి నీకు మాట్లాడుతున్నారు. అప్పుడు ఎవరు? నేను నాది. నేను నాది దానికి తెలీదు. నేను నాది ఇద్దరు కలిసి ఏమంటున్నారు? ఇప్పుడు జీవుడు అంటే ఎవడు చెప్పండి? నేను నాది. వాడు నాది, వాడు నేను వాడి మీద ఆపాదించుకున్నాడు కదా. వాడు మాట్లాడుతున్నాడు, అందుకు మాలిన్యమైనాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ అయితే వాడికి శరీరంతో సంబంధం ఉండకూడదు, వాడు నిరాకారంగా ఉండాలి. వీడేమైనాడు? సాకారమైనాడు. ఎప్పుడు వీడు సాకారమైనాడో, తన్ని తాను లిమిట్ చేసుకున్నాడు కదా, నేను ఇంతవరకే కదా. అప్పుడు వాడిని జీవుడు అన్నాం, లేకపోతే జీవాత్మ కాదు.
ఎవడు జీవుడో వాడు మలినం కదా. జీవో బ్రహ్మైవ అని ఎప్పుడు అనగలవు అంటే, ఇందులో ఉన్న నాదిని నేనును వేరు చేసి ఏ నేనైతే దీని మీద భావంగా వేశాడో ఆ నేను నువ్వు బయటికి లాగగలిగితే కదా. దాన్నే కఠోపనిషత్తు ఏమంటుంది, తమలపాకు తొడిమె లాగినట్టు లాగు. ఇప్పుడు తమలపాకు తొడిమె లాగినట్టు నీ భావాన్ని లాక్కో. లాగితే ఏమవుతుంది, ఇది ఉన్నది అని ముందు గుర్తించు, గుర్తిస్తే ప్రత్యభిజ్ఞ. అర్థమైందా? అప్పుడు ప్రవిలాపనం ఏం చేయాలి అంటే, అది ఇంకా మళ్ళీ ఇంకొక నెక్స్ట్ స్టెప్ కదా, అది మళ్ళీ చెబుతా. ముందు దీంట్లో నుంచి నాదిలో నుంచి నేను బయటికి లాగు అంటే తమలపాకు ఇది ముంజీక అనే దర్భలో నుంచి పుల్ల లాగినట్లు అంటాడు, తమలపాకులో నుంచి ఈయన లాగినట్లు అట్లా లాగమంటాడు. అంటే తమలపాకు వేరుగా ఈయన వేరుగా వస్తుంది, కానీ ఇది రాదు. ఎందుకు రాదు? ఇది భావమే వేశావు. అర్థమైందా? దేన్ని లాగుతావు నువ్వు? కాబట్టి భావాన్ని నువ్వు ఎలా వేశావో భావంగానే లాగాలి, ఫిజికల్గా లాగడానికి రాదు. అర్థమైంది? ఫిజికల్గా ఏదో నాది నేను వేరు చేసి లాగుతాను. ఎట్లా లాగాలి అంటే, అరుణ్ గోవిల్లో నుంచి రాముణ్ణి బయటికి లాగు, లేదా రాముణ్ణి చూస్తున్నప్పటి నుంచి అరుణ్ గోవిల్ని బయటికి లాగు కదా. రాముడు అనేది భావం, అరుణ్ గోవిల్ అనేది వస్తువు. నిజంగా అరుణ్ గోవిల్ వస్తువు కాదు, వాడుకున్న నాదే. మీకు అర్థం కావడానికి చెప్తున్నా, ఉదాహరణ మీకు సరిగ్గా అర్థం కావడానికి చెప్తున్నా. అరుణ్ గోవిల్లో నుంచి అరుణ్ గోవిలే రాముడైనాడు, ఆ రాముడు అనే భావాన్ని లాగమన్నాడు. ఇప్పుడు ఏమైంది అంటే, మలినాత్మ పరిశుద్ధాత్మ మీకు అర్థమైంది కదా. పరిశుద్ధాత్మ నిరాకారం, మలినాత్మ సాకారం. అందుకని జీవుడు సాకారమే అవ్వాలి కదా. సాకారమైన వాడినే జీవుడు అంటాం. జీవుడు వెళ్ళిపోయాడు అంటారు చూడండి, చచ్చిపోయినప్పుడు జీవుడు వెళ్ళిపోయాడు కదా. జీవుడు ఏం చేశాడు, శరీరాన్ని వదిలి వాడు లాక్కొని వెళ్ళిపోయినాడు. శరీరాన్ని వదిలేసి వాడు తమలపాకులోంచి ఈయన లాగినట్టు లాక్కొని వెళ్ళిపోయినాడు. అయితే ఇక్కడ ఆ ఈయన ఎటువంటిది అంటే, వేరుశనక్కాయలో నుంచి చెక్కు తీసేసి విత్తనం లాక్కొని పోయింది. విత్తనం లాక్కుపోతే ఇంకో వేరుశనక్కాయని పుట్టించగలదు. తమలపాకులో ఈయన లాగితే ఇంకో తమలపాకు పుట్టదు కదా. అర్థమైందా? భావాన్ని ఎలా లాక్కుని పోతున్నాడు, ఆ భావాన్ని ఎట్లా తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఆ భావం ఎక్కడ వెంట పెట్టుకున్నా అంటే రాబోయే జన్మ వీడికి నిర్ణయమై, అది కూడా భావమే కదా. ఆ భావం వీడు దాన్ని రాక్కొని అక్కడికి పోయినాడు, దీన్ని వదిలేశాడు. మరణం అది. ఏమ్మా, ఆ లాగడము ఉండడము అనే రెండు క్రియలు ఇప్పుడు అర్థమైనాయా? అరుణ్ గోవిల్ వేరు, రాముడు వేరు, ఇద్దరిద్దరు కాదు. అట్లా నాది నేను అనేవాడు నీ దగ్గరే ఉన్నారు. నాది నీకు ఫిజికల్గా కనపడుతుంది, దాని మీద నేను అనేది భావం. అందుకని నాది ఎప్పుడు చిన్న పసిబిడ్డ కూడా నేను నేను అంటుంది, నాది నాది అంటుంది. చిన్న పాప, అంత పాప కూడా నాది నేను. దీన్ని బట్టి నేను అనుకుంటోంది అంటే మలినాత్మ అయిన నేను అనుకుంటోంది, నేను దేహంలో బందీ అయినాను. నేను అనేది బందీ అయినాను. ఎప్పుడు బందీ అయినానంటే, తత్ సృష్ట్వా, అది దాన్ని తనే సృష్టించి, తదేవ అనుప్రావిశత్, దాని మీద నేను చేరాను. ప్రావిశత్ అంటే ప్రవేశించాను. భావం ప్రవేశిస్తుంది. నేను దాన్ని తయారు చేసి దాంట్లో నేను ప్రవేశించాను. అంటే ఇప్పుడు నేను అంటోంది, నాదిని నేను తయారు చేసి నాదిలో నేను ప్రవేశించి నాది నన్ను బంధించినట్లు నేను భావిస్తున్నా. అర్థమైందా? అది ఎలా అనుకుందంటే, అమ్మ జాగ్రత్తగా వినండి, మీరు మాట్లాడుకోవాకండి.
మీరు చెప్పుకోవాకండి. అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్పేదే వినండి. మళ్ళీ ఈ పక్క వాళ్ళని అడుక్కుని వాళ్ళతో మాట్లాడితే ఇది పోతుంది. నాదిని నేను సృష్టించుకున్నా కదా, నేను అనే భావాన్ని నాది మీద నేనే వేసుకున్నాను. నేనే వేసుకుని నేను మలినం అయిపోయినాను కదా. మలినం అయిపోయినా అంటే లిమిటెడ్ అయిపోయినాను. ఇంతవరకే నా శరీరం వరకు నేనైనాను. నేను ఏమనుకుంటున్నానంటే బయటికి రాలేను. ఇప్పుడు నేను అనేవాడు నాకు తెలిసినా కూడా నేను బయటికి రాలేను. ఎందుకని? నాకు జ్ఞానం లేదు, నాకు ఎవడు చెప్పేవాడు లేడు. అందుకని నేను ఇందులో బందీ అయినాను అనుకుంటున్నాడు. నేను బంధించబడ్డాను. నిజంగా బంధించబడలేదు నువ్వు కదా. బంధించబడ్డవాడికి మోక్షం కావాలి. ఎవడైనా జైల్లో పడితే వాణ్ణి విడిపించాలి, కానీ జైల్లోనే పడకుండా ఉన్నవాడిని పడ్డానో అనుకుంటే వాడిని ఎవడు విడిపిస్తాడు? అంటే వాడు పడలేదని వాడికి తెలియాలి. తెలిసిందా? దానికే ఉపనిషత్తు కథ చెప్తుంది. ఒక గొల్లవాడు పశువులన్నీ తీసుకుని ఆవుల్ని తోలుకుని అడవికి వెళ్ళాడు. పాపం ఆ అడవిలో ఆవులన్నీ మేపుకుని ఇంటికి తిరిగి వద్దాం అనుకుంటుంటే మేఘాలు వచ్చి మబ్బులు వచ్చి పెద్ద వర్షం వచ్చింది. అరే నా ఆవులు తడిసిపోతాయి, ఇంటి దాకా వెళ్ళలేకపోతాము, చీకటి పడుతోంది అని అక్కడ ఒక మునిగారి ఆశ్రమం ఉంటే, అయ్యా ఈ ఆశ్రమంలో మా ఆవుల్ని కట్టేసుకుని నేను ఉంటాను అంటాడు. సరే ఉండు నాయన అంటాడు. ఆయనదేం పోయింది, ఆ ఆవులన్నీ అక్కడ దించుకుంటాడు. వీడు అక్కడ ఉండి ఆ ఋషి ఆ ఆశ్రమంలో ఆయన తిన్నదేదో కందమూలాలు వీడికి కూడా అతిథి కదా అని పెడతాడు, తింటాడు. వీడికి పాపం అనుమానం వస్తుంది, గురువుగారు మా ఆవుల్ని కట్టేయకపోతే ఇక్కడ ఏ పులో ఏ సింహమో వచ్చి మా ఆవుల్ని తినిపోతే కష్టమండి, పాపం పసివి ఇవి బయటికి పోలేవు, అందుకని మీరు ఏదైనా తాళ్ళు ఇస్తే నేను కట్టేస్తాను నాయన, నేను ఋషిని, నా దగ్గర తాళ్ళు ఎందుకుంటాయి? గృహస్థాశ్రమంలో ఏమైనా దొరుకుతాయి, మా దగ్గర ఏం దొరుకుతాయిరా? ఏం దొరకవు. అందుకని మీ పశువుల్ని కట్టేసే మార్గం నేను చెప్తాను, నువ్వు రా అని ప్రతి ఆవు దగ్గరికి వెళ్ళి దాన్ని పైనుంచి ఇట్లా గంగడోల దగ్గర తెచ్చి ఇట్లా, లేకపోతే కింది నుంచి మన గండ ఇట్లా ముడేస్తాను చూడండి, ఇట్లా వేసి 2 ఆవులకి చూపించాట గురువుగారు. వీడు కూడా అన్ని ఆవుల్ని అట్లా కట్టేశాడు. అవి వెనుకున్నాయి, మమ్మల్ని కట్టేశారు, ఇంకా మేము ఎక్కడికి పోము. అది పైగా ఋషులకు వాళ్ళ ఆశ్రమంలో అడవుల్లో ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి మంత్రశక్తి ఉంటుంది. ఇప్పటికి కూడా గిరిజనులకు అటువంటి శక్తులు ఉంటాయి. పులులు సింహాలు గిర గీస్తే ఆ గిర దాటి రావు. ఈరోజు కూడా వాళ్ళ దగ్గర ఆ సత్యం ఉంటుంది. అడవుల్లో వాళ్ళు ఉంటుంటారు కదా, అడవుల్లో ఉండే వాళ్ళకు మరి పుల్లు సింహాలు రావు. మనకు పుల్లు సింహాలు తిరుపతికి వస్తున్నాయి కదా, ఎందుకంటే మనకు ఆ శక్తి లేదు కదా. అందుకని చిరుతలు వచ్చినాయి అంటున్నారు. మరి పైగా చిరుతలు చాలా సంతానాన్ని కన్నాయి, అక్కడ మరి కాపురం పెట్టినాయేమో కదా. అవన్నీ వస్తున్నాయి, కర్రలు పుచ్చుకొని వెళ్ళండి అంటున్నారు కదా. చిరుతని కర్ర పుచ్చుకుని అంత సమర్థులం మనం కదా. ఏంటో మనుషులు ఏమనుకుంటున్నారు. సరే, వీడి ఆవుల్ని ఎవరు ఏవీ తినలేదు. తెల్లవారింది, ఆవుల్ని తోలుకుని మళ్ళీ వీడు వెళ్ళిపోవాలి. ఆవుల్ని లేవమంటే అవి లేవటంలే. గురువుగారు మా ఆవులు లేవటం లేదు, మీరేం కనికట్టు చేశారు అంటే, ఏం కనికట్టు చేయలేదురా, కట్టేవు కదా, విప్పేయిరా అన్నాడు. ఎట్ట కట్టాడో అట్లా ఇట్లా 2 సార్లు అనేటప్పటికి అవి లేచి పరిగెత్తినాయి. అంటే అవి తనని తాను కట్టుబడ్డాయని అనుకుంటున్నాడు. ఉపనిషత్తు కథ ఇది. నీవట్ల కట్టుబడ్డానని అనుకుంటున్నావు నువ్వు జీవుడా. ఇది ఎవడు చెప్పాలి? ఒక గురువు చెప్పాలి. అది లేకపోతే తెలియదు. ఊరికే నువ్వు కట్టుబడ్డానని అనుకుంటున్నావురా అంటే వాడు వినడు. వాడు ఎట్లా కట్టుబడ్డాడో అర్థమైతే, తత్సృష్వా తదేవ అనుప్రాసేత అర్థమైతే వాడు నేను కట్టుబడలేదు అని వాడికి తెలుస్తుంది. కట్టుపడలేదు కాబట్టి వాడికి మోక్షం అక్కర్లే. అందుకే మోక్ష సన్యాసం అన్నాడు, మీరు విన్నారో లేదు. మోక్షం అనేది అది ఇంకెక్కడో లేదు, నభంలో లేదు, భూమిలో లేదు,
ఎక్కడా మోక్షం అనేటువంటి ఒక లొకేషన్ లేదమ్మా. బంధం లేకపోవడమే మోక్షం. నీకు బంధం ఉంది అనుకుంటున్నావు, బంధం ఉంది అని లేదండి నేనేం అనుకోవటం లేదు. నువ్వు జీవుడుగా ఉండి నాకు బంధం లేదంటే నువ్వు అది లేకుండా పోదు. నువ్వు జీవత్వాన్ని ముందు వదిలితే నీకు బంధం పోతుంది కదా. జీవత్వం ఎందుకు వచ్చిందో తెలిస్తే, జీవత్వం వచ్చింది కాబట్టే నీవు ఈ మూడింటినే కోరుకుంటున్నావు. ఏ మూడు? ధనేషణ, దారేషణ, పుత్రేషణ. అది జీవలక్షణం, పరమాత్మ లక్షణం కాదు. నువ్వు జీవత్వాన్ని వదిలేస్తే ఆటోమేటిక్గా ఈ మూడు వదిలేస్తాయి. ఈ మూడు వదలడమే వైరాగ్యం. దీన్ని వదలడానికి చేసే ప్రయత్నమే అభ్యాసం. అంతకంటే ఏం లేదు. చాలా సింపుల్. ఆలోచించండి. జీవత్వం నీకు ఎప్పుడు వచ్చిందో, జీవత్వం ఎలా వచ్చింది మళ్ళీ మర్చిపోవాకండి. మనస్సు తన జ్ఞానాన్ని శరీరం మీద, ప్రాణం మీద, ముగ్గురి మీద కలిసి ఆపాదించి నేను అనే దాన్ని లిమిటెడ్ చేసుకుంది. ఎప్పుడైతే శరీరం మీద వేసావో, శరీరం లిమిటెడ్ కాబట్టి నువ్వు లిమిటెడ్ అయిపోయినావు. అందువల్ల నువ్వు బంధితుడివైనావు, బద్ధుడివైనావు. ఇందులోంచి నువ్వు బయటపడాలంటే ఆ లిమిటేషన్స్ ముందు వదలాలి. నేను ఇది కాదు అని నువ్వు నిర్ణయించుకోవాలి. అదే నీకు మహావాక్యం చెప్పింది, అహం బ్రహ్మాస్మి అనుకోరా. అనుకోరా అని ఎందుకన్నారంటే, అహం జీవాస్మి అనుకున్నావు కాబట్టి ఇది కూడా అనుకోమన్నాం కదా. ఎన్నిసార్లు అనుకోమంటారండి? ఎన్నిసార్లు అక్కర్లే. ఎన్నిసార్లు జీవాస్మి అనుకున్నావు అన్నిసార్లు బ్రహ్మాస్మి అనుకో కదా. నేను ఎన్నిసార్లు అనుకోలేదండి. నేను ఎందుకు అనుకోలేనాయనా, నేను నాది అని ఎన్నిసార్లు నా పుట్టినప్పటి నుంచి. అప్పుడు జీవుడివి కాదా? ఆ జీవుడు కాక అంతకుముందు ఏ జన్మలో చేశానో పాపం, ఏ జన్మలో అక్కడ కూడా నీ జీవుడుగా ఉన్నా అది కూడా చేశా, ఇది కూడా చేశా, ఇది కూడా చేశా. మీకు పాపాన్ని గురించి మీరు తప్పుగా అర్థం చేసుకోవాలంటే, అంటే తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తే తప్పమ్మా. పాపాన్ని గురించి చెప్తా. ఇప్పుడు చూడండి, అరుణ్ గోవిల్ రాముడు వేషం వేశాడు రా. రాముడుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు ధర్మ విరుద్ధమైనటువంటి పనిని, స్త్రీని చంపకూడదు, ధర్మంలో స్త్రీని చంపకూడదు, కానీ తాటకిని చంపేటప్పుడు రామ బాణం వేసేసే నీకు పాపం రాదు అని చెప్పాడు. వేసేసాడు కదా. స్త్రీవధ కదా, బాలల్ని చంపకూడదు కదా. అటువంటి పాప పనులు చేయించాడు విశ్వామిత్రుడు, రాముడు చేశాడు. రాముడుగా స్త్రీవధ చేసిన పాపం అరుణ్ గోవిల్కి అంటుతుందా? కదా, అంటారు కదా. వాడు బాణం వేశాడు, వాడు చచ్చాడు. పోనీ అరుణ్ గోవిల్ వద్దులే, రాముడే విశ్వామిత్రుడు చంపమన్నాడు, నిజంగా రాముడే తాటకిని చంపాడు. ఇక అరుణ్ గోవిల్ అయితే చంపినట్టు నటిస్తాడు, చంపడు. కానీ రాముడు నిజంగా చంపాడు కదా. రావణాసురుని చంపాడు, తాటకిని చంపాడు కదా. మరి రాముడికి పాపం రావద్దు, బ్రహ్మహత్యా దోషం రావద్దు. బ్రాహ్మణుడు కదా రావణాసురుడు, వాడిని చంపితే వీడికి పాపం రావద్దు. రాముడికి రామ పరబ్రహ్మణని తెలుసు, అందుకని రాముడికి పాపం రాదు. ఇప్పుడు అర్థమైందా మీకు కదా. నువ్వు కూడా అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటే, నువ్వేమంటున్నావంటే నేను జన్మలు నేను పాప, ఇప్పుడంటే అహం బ్రహ్మాస్మి తెలుసుకున్నానండి, కానీ నేను జన్మల్లో పాపం చేశా కదా, ఆ పాపమంతా నేను అనుభవించాలి కదా. అంటే ఎప్పుడు దాకా పాపం చేశాను అని నువ్వు ఏ దేహాన్ని నీవు అనుకుంటున్నావో, అంటే నువ్వు జీవత్వాన్ని, నువ్వు ఆపాదించుకున్న జీవత్వాన్ని అందులో చేశానని కన్ఫెస్ చేస్తున్నావు. కన్ఫెస్ చేస్తున్నా అంటే నువ్వు ఒప్పుకుంటున్నావు. నేను ఎక్కడ ఒప్పుకున్నానండి, మీరు ఊరికన్నా నన్ను ఒప్పుకున్నావు అంటారు. దేవుడి దగ్గర దీపం పెట్టి పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాప సంభవాన్, నా పుట్టుక కూడా పాపమే అని అంటున్నావు. నీ కర్మ కడుకాల, ఎందుకురా నువ్వు ఇటువంటి ఏదో మాటలు మాట్లాడతావు? మాట్లాడవా లేదా? అంటే నేను పాపం చేశాను. ఎప్పుడు చేసావురా?
జన్మ జన్మల నుంచి చేశాను సార్. దేవుణ్ణి పిలిచి ఆగమార్థంతో దేవానామని రమ్మని ఆయన దగ్గర పెట్టి దీపం వెలిగించి కదా కదా ప్రమాణం కూడా అగ్ని ప్రమాణం చేసి నేను పాపాత్ముణ్ణి అని చెబుతున్నావు. నువ్వు మలినాత్ముడివే. నువ్వు పాపం చేసావా చేయలేదా నువ్వు చెప్పక్కర్లే. నువ్వు పాపివే. నీ పాపం చచ్చినా పోదు, నువ్వేం చేసినా పోదు. మరి మాకిట శాపాలు పెడతారేంటండి? మా పాపం పోదా? మరి ఎప్పుడు పోతుంది? నేను పాపిని కాదు అనరా. నేను కూనీ చేసి వచ్చి నన్ను కూనీ చేయలేదని అనమంటారు ఏమిటండి? కూనీ నువ్వు చేయలేదురా. అర్థమైందా? మీరు పాపి కాదు, నువ్వు పాపం చేయలే కదా. పాపం చెయ్యవసలు. ఎందుకని? నువ్వు పరమాత్మవి. పరమాత్మ నిన్ను నాటకం, అది తర్వాత చెప్తా. ఈ నాటకంలో నువ్వు ఒక క్యారెక్టర్ వేయటానికి నీకు పంపించాడు. ఆ డైలాగులు నీతో మాట్లాడిస్తున్నాడు. నువ్వు తెలియకుండా అయితే నువ్వు విమర్శ అయి పనిచేస్తుంటే నీకు పాపం వస్తుంది ఖచ్చితంగా. నువ్వు విమర్శ అయి ఉన్నావు కదా. ఎవరిలో? జీవుల్లో. ఇక్కడ నేను చెప్పినంతసేపు అహం బ్రహ్మాస్మి అనుకుంటున్నారు, కానీ మామూలుగా అయితే నువ్వెవర్రా అనగానే వాడిని లేపి ఒరే నువ్వెవర్రా అన్నాను అనుకో, వెంటనే ఏమంటాడు? వాడి పేరే చెప్తాడు. నువ్వెవర్రా అనగానే అహం బ్రహ్మాస్మి అనగలవా? గట్స్ ఉన్నాయా? ఉంటే నీకు పాపం లేదు. ఏంరా మీరు చెప్పారు కాబట్టి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనమంటారా? మీరు అనమంటారు కాబట్టి మేము అంటున్నాం. అమ్మో అట్లా అన్న వాడికి లాభం లేకుండా పోదు. నిన్ను నిద్ర లేపినా ఏ టైంలోనైనా కదా, ఎప్పుడు ఎవడడిగినా, ఎప్పుడు నీ మనస్సుకు తోచినా అహం బ్రహ్మాస్మి అని అనగలిగినప్పుడు మాత్రమే నువ్వు పరిశుద్ధాత్మవి. ఎప్పుడు అనగలను అంటే నేను పరిశుద్ధాత్మని అయితేనే అనగలను, లేకపోతే అనలేను. అదేరా, నా దగ్గర ఆ డబ్బు లేకపోతే నేను ధనవంతుణ్ణి అని నేను ఎలా అనగలను? నాకు ఆ ధైర్యం రాదు. అందుకని ఉపాధిలో బందీ అయినాను అనుకుంటున్నాడు. ఉపాధి అంటే ఇది కరణం అని చెప్పానే నిన్న. అందులో నువ్వు బందీ అయినావు. బందీ అయిన నీలో నుంచి లాక్కో బయటికి. నిన్నెట్లా లాగాలో చెబుతా. నిన్ను నీవు ఉద్ధరేదాత్మనాత్మానం అంటే అదే. నిన్ను నువ్వు ఎట్లా బయటికి లాక్కోవాలి. గురువు బయటికి లాగడు, వాడు చెప్తాడు. ఒరే నాయన నేను ఇట్లా బయటపడ్డానురా, నువ్వు ఇట్లా బయటపడరా. బయటపడవలసింది నీవే. అది బయటకు వచ్చి అనాత్మ మీద పరుచుకుంది. ఏది? నీ లోపల ఉన్న మలినాత్మ అది బయటకు వచ్చి చూడండి. మొట్టమొదట ఏమైంది? నీ మూడిటి మీద దాన్ని వేసుకున్నావు. వేసుకుని నువ్వు లిమిటెడ్ అయిపోయినావు. వీడు అనుకో కాసేపు. వీడిలో ఒక నాది ఉంది, ఒక నేను అనే భావం వేసుకున్నాడు. వీడు పెన్ అనే భావం వేసుకున్నాడు. పెన్ అనేది ఒక రూపం, పెన్ అనేటువంటి ఒక భావం వేసుకున్నాడు. వీడి ఇంతటితో ఊరుకోక ఉపాధిలో బంధితుడైనాడన్నాడు. వీడికి వీడు పెళ్ళాం, వీడికి వీడు కొడుకు, వీడికి ఇది ఆస్తి. ఇప్పుడు ఈ నేనును, ఈ నాదిని విస్తరిస్తున్నాడు. చూడండి, పెంచుకుంటున్నాడు. ఏమిరా ఇదో చూడు, ఇది బయటకు వచ్చింది. అంతవరకు దీని లోపలే ఉంది. మెల్లమెల్లగా విజువలైజ్ చేస్తే ఎంత బాగుందిరా. అందరం చేసిన తప్పు మనకు అర్థమైతే, అరే ఈ తప్పు మనం చేశాం కదా,
కాబట్టి ఈ శిక్షకు కూడా మనం అర్హులమే, అంతే కదా. అది బయటకు వచ్చి అనాత్మ, ఇది అనాత్మ. ఏది అనాత్మ? నీకు కనపడుతున్నదంతా అనాత్మే. ఎందుకంటే వాడి భావాన్ని వాడి వరకు వేసుకున్నాడు, కానీ నీకు కనపడుతున్నది మాత్రం అనాత్మే. శరీరాలే కదరా కనపడుతున్నది, వాడి భావం నీకు కనపట్టలేదు కదా. వాడు అహం బ్రహ్మాస్మిగా కనపట్టలే నీకు, వాడు దేహంగానే కనపడుతున్నాడు. ఆ దేహాన్నే నువ్వు భార్య అన్నావు, దానిలో చైతన్యం ఉందని కూడా నీకు తెలియదు కదా. అనాత్మ మీద నీ నాదిని పరిచావు, అందుకు నా భార్య, నా కొడుకు, నా ఆస్తి, ఆ ఇల్లు నాది అంటే నా నాది నా మీద పరుచుకుని అది మెల్లగా. ఆ పొలం కూడా నేనే కొన్నానండి, అది కూడా నాదే. ఇంతకు ముందు అది లేదు, మొన్ననే చాలా నాకు లంచాల డబ్బులు చాలా వచ్చినాయి, ఇది కూడా కొనేసాను. అంటే నా నాదిని ఇటు విస్తరించాను. అవి అనాత్మలు కదా. వాటన్నిటి మీద నేను నాదిని స్ప్రెడ్ చేసుకున్నా. నేను పుట్టినప్పుడు మనం అందరం ఒరే మనకు పుట్టినప్పుడు ఇంత ఆస్తి ఉందా, మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందిరా? నేను ఎక్స్పాండ్ అయినా. నేను ఎక్స్పాండ్ కమ్మంటున్నా, నాదిని ఎక్స్పాండ్ చేస్తున్నావు. దాట్ ఈజ్ ద పాయింట్. మేమేమంటున్నాం అంటే నేను ఎక్స్పాండ్ చేయరా అంటున్నావు, నువ్వు నాదిని ఎక్స్పాండ్ చేస్తున్నావు. నాదిని ఎక్స్పాండ్ చేసి ఏమంటున్నావు? ఆ ఇల్లు నాది, ఈ కుర్చీ నాది, ఈ పొలం నాది, ఈ టేబుల్ నాది, వీడు నా కొడుకు, అది నా కూతురు, అది నా మనవడు, వాడు ముని మనవడు, నాకు ఇంకా చాలామంది ఉన్నారు. నాదిని ఎంత ఎక్స్పాండ్ చేసావో చూడు. నీకు ఎంత చెప్పినా నీకు బుద్ధి రాదు. చెప్పినప్పుడు నిజమే అనిపిస్తుంది, కానీ నువ్వు మారవు. ఎందుకు మారవు? జీవత్వాన్ని వేసుకున్నారు. నిండుగా నేను ముసుగేసుకుంటే ఏమిరా? మీరు మీ మనస్సు మీద మీరు గుండె మీద చెయ్యేసుకుని ఆలోచించండి. ఇక్కడ పాఠం చెప్పినంతసేపు మీ లోపల ఉన్నది ఏమంటుందంటే, చీ ఇటువంటి పనులు నేను చేశానా, తప్పే కదా చేశాను అని మీకు తెలుసు, తప్పే కదా నేను ఇటువంటి పనులు ఎందుకు చేశాను. ఇప్పుడైనా నేను ఆ నాదిని విస్తరించుకోవద్దు, నేను విస్తరిద్దాం. నేను విస్తరిస్తే ఏం లాభమో చెప్పమంటారా? నాదిని విస్తరిస్తే ఆ నాది ఇంకోడు కావాలంటాడు కదా. నేను విస్తరిస్తే వాడు కూడా నీలో కలుస్తాడు. అది ప్రవిలాపన. వసుధ అర్థమైందా? ప్రకాష్ ఆలోచించండి. ఇది కష్టమా? మీ దగ్గరే నేను నాది ఉంది కదా, దేన్ని విస్తరించాలో ఆలోచించండి. పరిశుద్ధాత్మ కావడానికి, మలినాత్మ కావడానికి అంతకంటే ఏమీ లేదు. మనమంతా ఏం విస్తరిస్తున్నాం? మన మాటల్లోనే ఉంది కదా. ఆ ఇల్లు నాదండి, అవన్నీ ఆ పక్క వాళ్ళవి కానివ్వండి, అందులో ఆ పక్కన ఒక అపార్ట్మెంట్ ఉంది, అది నాది ఇట్లంటావు. అంటే నీ నాదిని అక్కడి దాకా పంపిస్తున్నావా లేదా? అందువల్ల ఏమవుతోంది, అది ఇంకొకటి కన్ను దాని మీద పడి అది వాడికి కూడా కావాలనిపించి నీతో రైవల్రీ కదా. మరి ద్వేషం ఎందుకురా, కొట్లాటలు ఎందుకు వస్తాయిరా? ఒక్కొక్కడికి నా నాదికి ఎవడైనా అడ్డుపడ్డాడంటే నేను వాడితో కొట్లాడతా. అంతకంటే ఏం లేదు ఈ ప్రపంచంలో. అసలు కోర్టులే అక్కర్లేదు, న్యాయస్థానాలు అవసరమే లేదు. ఎందుకని? ప్రతి ఒక్కడు నాదిని డెవలప్ చేసుకోను, నేను డెవలప్ అవుతాను అనుకున్నాడు అనుకో, మొత్తం నీదే అయిపోతుందిరా. మాగృత కస్య సిద్ధానం అంటోంది ఉపనిషత్తు. అది ఎవడి సొమ్ము అనుకున్నావురా? నీ సొమ్మేరా. నీ సొమ్మే వాడి మొహాన బారేసి మళ్ళీ అది లాక్కోవాలని ప్రయత్నిస్తున్నావు. అంతే నువ్వు చేస్తున్న పని. అది
నీ సొమ్మే నీకన్నా భిన్నంగా ఒకడిని సృష్టించి ఒక జీవుణ్ణి వాడికి ఇచ్చి మళ్ళీ ఏమంటున్నావు అది లాక్కోవాలన్నా. మనం అందరం ఆస్తులు పెంచుకుంటున్నామంటే ఏం చేస్తున్నాం చెప్పండి రా. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారో ఆలోచించండి. నాకు 1,00,000 రూపాయలు వచ్చినాయంటే ఒక 100 మంది 100,000 పోగొట్టుకోవాలి కదా. 100 మంది మనుషుల దగ్గర నుంచి 100,000 పోతే నాకు వచ్చినాయి. ఆ 1000 వాడు నా ఊరికే ఎందుకు ఇస్తాడు, వాడికి ఇంకేదో నేను ఇచ్చి ఉండాలి కదా. అదే బిజినెస్, అదే లావాదేవీ, అంతే. లావాదేవీలు ఎవరికి జరుగుతాయి? నేనుకు, నాదికి నాదికి అది మర్చిపోవాకండి. బాగా వింటున్నారా పాఠం? నాకు మాత్రం హ్యాపీగా ఉందిరా. డెప్త్లో పాఠాలు మీకు బాగా అర్థం అవుతున్నాయి. అంటే మీరంతా ఎంత డెవలప్ అయినారో చూసుకోండి. అందుకే గురువుగారు అంటారు, కొండ ఎక్కేటప్పుడు కొండని ఇట్లా చూసి అమ్మో ఈ కొండ ఇంత పైకి ఉందే నేను ఎక్కగలనా అని అనుకోవాకురా. ప్రయత్నం చేసి 4 అడుగులు వేయి, ఇంకో 4 అడుగులు అప్పుడే పడతాయి. ఎందుకంటే ఒక 4 అడుగులు వేసిన ధైర్యంతో ఇంకో 4 అడుగులు వేస్తావు. కొంత దూరం వెళ్ళాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా, ఇంత ప్రయాణం చేశానా. ఇవాళ మీకు అర్థమవుతున్నాయంటే అర్థం అది. ఇన్నాళ్ళు బట్టి అర్థం కాలే కదా. మీరే చెప్పండి రా, ఎవడో సర్టిఫికేట్ ఇవ్వక్కర్లే, మనకే వినండి. ఎప్పుడైతే నీ అనాత్మను పరిచావు అని నీకు అర్థమవుతుందో, అనాత్మను కదా పరిచావు, నువ్వు జీవాత్మ అయ్యి దాన్ని కదా అందరికీ అంతకు పంచిపెట్టేశావు. పంచిపెట్టలే, వ్యాప్తం చేసావు. నువ్వు ఎంత వ్యాప్తం చేయగలవు చెప్పు? జీవాత్మని నాదిని వ్యాప్తం చెయ్యాలంటే ఎంత చేయగలవు? కుక్కను తిన్న కోడి దక్కదు. కోడి చిన్న గింజలు తినాలి, పురుగులు తినాలి కదా. కుక్కని తింటే ఇంత కుక్కని బతుకుతుందా? ఏమిరా నువ్వు సంపాదిస్తే ఎంత సంపాదిస్తావురా? ఇంత పెద్ద విశ్వంలో ఆఫ్టర్ ఆల్ నువ్వు సంపాదించింది ఎంత ఉంది? ఆ కొంచెం కోసం ఎందుకురా నీ లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నావు? చెప్పు, ఆలోచించారా? కానీ నిన్ను పని చేయొద్దని మేము చెప్పాలి. మేమంటే శాస్త్రం, నేను శాస్త్రం తరఫున మాట్లాడుతున్నా. నేను అడ్వకేసీ, శాస్త్రం తరఫున నేను అడ్వకేట్గా కోర్టులోకి వచ్చా. ఇప్పుడు మీతో ఆర్గ్యూ చేస్తున్నా. నీవు గనక అట్లా సంపాదించాలి అని అనుకుంటే ఎంత సంపాదించగలవు? ఈ విశ్వంలో పెద్ద విశ్వం ఉంది మా దగ్గర. అంటే పరిశుద్ధాత్మ ఎంత ఉంది? విశ్వమంతా ఉంది కదా. అందులో అమెరికా, ఆస్ట్రేలియా అన్నీ ఉన్నాయి కదా. దాంట్లో నువ్వు సంపాదించింది ఆఫ్టర్ నువ్వెంత? ఇంత. నువ్వు సంపాదించింది ఎంత? మహా అయితే నీ జీవిత కాలంలో 10 ఇళ్ళు కొనుక్కోగలవేమో, ఒక 100 ఎకరాల పొలం కొనగలవేమో, నేనురా ఒక బ్యాంకులో 10 కోట్లు డబ్బు పెట్టుకోగలవేమో. అవి ఈ విశ్వంలో ఎంత పర్సంటేజ్? అట్లయితే నన్ను అసలు సంపాదించొద్దంటారా అండి? నన్ను ఊరికే కూర్చొని అహం బ్రహ్మాస్మి అనుకోమంటారా? వద్దు నాయన. నీకు 8 గంటలు మేమే టైం ఇచ్చాం. రజోగుణం అనేటువంటి టైంని నీకు పని చేయటానికి, కర్మ కోసం 8 గంటలు ఇచ్చానురా నీకు. నీ 8 గంటలు పని చేసుకో. ఆ డబ్బుతో నీ పొట్ట, నిన్ను నీ మీద ఆధారపడ్డ వాళ్ళ పొట్ట పోషించు. నీకు అది డ్యూటీ. నిన్ను పని చేయొద్దు, డబ్బు సంపాదించద్దని మేమనం. నీకు టైం ఇచ్చాం, 8 గంటలే నీకు టైం ఇచ్చాం. ఆ 8 గంటలు ఏ పని అన్నా చేసుకో. పార్టీ పని చేసినా మాకే. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో నేను నాటకానికి పంపించిన తర్వాత నీకు ఒక వేషం ఇచ్చాం. ఆ వేషానికి తగ్గట్టు నీకు ఒక తిండి తిప్పలు కావాలి కదా.
అట్లా పోషించుకోవడానికి నీకో భార్య, నీకో పిల్లలు, నీకు ఉండడానికి పోయే కొంప, ఆ గూడు, ఇవన్నీ నిన్ను పోషించుకోవడానికి మరి ఇప్పుడు ఏది మానుకోమంటున్నారండి? అన్లిమిటెడ్గా నువ్వు సంపాదించాలన్నది మానుకో. అది కదా. ఎందుకని? నిన్ను విస్తరించమనే చెబుతున్నావు. నాదిగా విస్తరించవాకు, నేనుగా విస్తరించు. నువ్వు ఎంత విస్తరించినా మేము వద్దనం కదా. నువ్వు నేనుగా విస్తరిస్తే, అందుకే మా గురుదేవులు ఏమన్నారు, నేను ఉద్యోగం మానేస్తానని వెళ్ళిపోయినా, అమ్మ పొరపాటుగా కూడా నువ్వు ఉద్యోగం మానేయకూడదు. ఎందుకు అంటే నా పొట్ట నేను పోషించుకోవడం కోసం కాదు, నీ దృష్టి 10 మంది మీద పడాలంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే 10 మంది నీకు కనపడరు కదా. అందుకు నువ్వు జాబ్ చేయి, నువ్వు సంపాదించు. గురువుగారు డబ్బక్కర్లేదు కదా అని నేను అడిగాను. ఎందుకంటే నాదికి కావలసిన తిండి ముద్ద అన్నం నాకు మా ఆయన పెడతారు, నాకు అవసరమే లేదు. కానీ బ్రహ్మ విద్య చెప్పాలంటే నీకు 4 మనుషులు కనిపించాలి, మిమ్మల్ని అందరినీ మరి ఉద్ధరించాలని ఆయనకి ఆ మనవాళ్ళ మీద మనవరాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో మహానుభావుడికి నాకు తెలియదు. మీరు పుట్టని కూడా లేదు, పుట్టని వాళ్ళందరినీ పైకి తీసుకురావాలని ఆయన కోరిక. అందుకోసంగాను నువ్వు చేసే తీరాలమ్మా. ఆర్య దర్శన స్పర్శకాలే. గురువు ఒక్కసారి మిమ్మల్ని కళ్ళతో చూశాడంటే, ఆర్య దర్శనం ఒక్కసారి చూశాడంటే మీ జీవత్వానికి నిప్పంటిస్తున్నాడు. అమ్మ మాకు శక్తి ఇస్తున్నారా? శక్తి ఏమి ఎక్కర్లే, వాడు మాటలతోనే జీవత్వాన్ని కాలబెడుతుంటాడు. నువ్వు మళ్ళీ జీవుడుగా వెళ్ళాలంటే మళ్ళీ జన్మలకు వెళ్ళాలంటే కూడా ఇంత విన్న తర్వాతనే మళ్ళీ జన్మకి వెళ్ళాలా, నాకు అవసరమా అని నీకే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నిప్పంటిచ్చేశాడు. మీరు ఆరబెట్టాలన్నా అది ఆరదు. అది ఈ జన్మకు కాదుట. ఒకవేళ ఈ జన్మలో మీరు సంపాదించలేకపోతే కూడా మళ్ళీ జన్మకు కూడా వెంటబడుతుంది, అది వదలదు. అర్థమైందా? అందుకని బందీ అయినావని నువ్వు అనుకోవాకు, నువ్వు బందీవి కాలేదు. అందుకని నీకు మోక్షం అవసరం లేదు. మోక్షం అనేది స్వర్గంలాగా ఒక ప్లేస్ కాదు. ఇప్పుడు నీకేం తెలుస్తుందంటే, నువ్వు పాపం ఎలా చేశావో, అమ్మా నేను పాపం చెయ్యలేదు అని మీకు నేను అనాత్మని అని అనిపించినప్పుడే నువ్వు పాపం చేస్తున్నావు. మీరే అంటున్నారు ఇది నా కర్మ అంటున్నావు. నువ్వు ఒప్పుకుంటున్నావు. నువ్వు ఒప్పుకోవాకు. నువ్వు అహం బ్రహ్మాస్మి, నువ్వు పరమాత్మవి, ప్రొజెక్ట్ అయినావు కదా. ఎప్పుడో ఇంజెక్ట్ అయిపోతావు. అరే కడుపుతో ఉన్నమ్మా ఎంతసేపు ఉంటుందిరా, 9 నెలల కన్నా కనద్దు. అది కనకపోతే వాడు బలవంతంగా సి సెక్షన్ చేసి బయటికి గాడి పారేస్తారు. నువ్వు చావకపోతే వాడే చంపుతాడు. చావనడానికి వీల్లేదు. బతికుండగానే నువ్వు తెలుసుకో. ఏమ్మా అప్పుడు ఎప్పుడు నువ్వు నాదిని నేనును వేరు చేసి నాది విస్తరిస్తున్నది, జాగ్రత్త, బీ కేర్ఫుల్. అందుకే నాది విస్తరించేటప్పుడు పెళ్ళిలో ఒక మంత్రం చెప్తారు. ప్రతి పెళ్ళికి మీరు వెళ్ళినప్పుడు వినండి కదా. మంగళాష్టకాలని 8 చదువుతారు. అష్టకం అంటే 8. ఆ మంగళాష్టకాల్లో సుముహూర్తే సావధాన, సులగ్నే సావధాన, ఇంకోటి ఏమిటో 3 సార్లు చెప్తారే, 3 సార్లు అంటారే, ఏదో 3 సార్లు అంటారమ్మా. 8 మూడులు మొత్తం 24 సార్లు అనాలి. ఆ పురోహితుడు కనుక మరి శ్రద్ధ లేని వాడైతే 2 మంగళాష్టకాలు చదివేసి ఒక 5-6 సార్లు అనేసి ఇంకా చాలే అనుకుంటాడు. కానీ నాయన నీ నాది విస్తరించబోతున్నది, నీ అనాత్మ మీద పెట్టబోతున్నావు. బీ కేర్ఫుల్. సావధాన అంటే బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండరా అని చెప్తున్నాడు. అంతేగాని టీవీలో చూడరా, మొహాలు పెట్టరా, ఆ ఫోటోల వాళ్ళని ముందు సావు కొట్టాలి.
ఫోటోలు చూడండి రా, ఒరే మరి మా అమ్మ చూడండి రా. వాళ్ళని చూస్తారా, వీళ్ళు పెళ్లి చేసుకుంటారా? తెలీదు, మంత్రం అర్థం తెలీదు కదా. కేవలం ఫ్యాషన్ కావాలి. అరే ఆ మూమెంట్ని నీ బ్రెయిన్లో రికార్డ్ చేసుకో. నీ దగ్గర కెమెరా ఉంది, నీ కెమెరా కనపడుతోంది చూడు. ఆ కెమెరా పనికి రాదా నీకు? వాడు చేసే కెమెరా పనికి వస్తుందా? బుద్ధి లేదు మనుషులకు. నువ్వు అనాత్మని అంటే నాదిని ఎక్స్పాండ్ చేసుకుంటున్నావు. నెక్స్ట్ కొడుకు పుడితే ఎక్స్పాండ్ అవుతుంది. నువ్వు విస్తరిస్తున్నావురా, ఏం లేదు. ఆల్రెడీ విస్తరించిన వాళ్ళు తెలుసు, విస్తరించబోయే వాళ్ళు ఆలోచించండి. నువ్వు గనక ఇది తెలిస్తే ఆత్మ అనాత్మ అని రెండు ఉండవు కదా. ఆత్మ అనాత్మ అని రెండు లేవు, రెండు ఒకటే అవుతాయి. ఎట్లా అర్థమవుతుందిరా? ఇంత ఉపోద్ఘాతం తెలియకపోతే రెండు ఒకటే. అరుణ్ గోవిలు రాముడు ఒకటే అవుతాడు. అరుణ్ గోవిలు రాముడు ఇద్దరు వేరే క్యారెక్టర్లు, వేరే వేరే వాళ్ళకి నాదులు ఉన్నాయి, అయినా కూడా రెండు లేవు, ఒకటే. ఇద్దరు లేరు అసలు అక్కడ. నాది నేను అని ఇద్దరు ఉండరు. ఎప్పుడు నీకు తెలుస్తుంది? నాదిని విస్తరిస్తున్నప్పుడు, ఇది నాది విస్తరిస్తోంది అని నీకు తెలిసినప్పుడు, అంటే మలినాత్మ నీకు తెలిసినప్పుడు, మలినం నీ మీద పడ్డప్పుడు నీకు అర్థమైనప్పుడు నీకు దాన్ని పోగొట్టుకోవడం ఈజీ. మన చీరకి మురికి ఎక్కడో అంటినప్పుడు నేను చూస్తే ఈ మురికిని పోగొట్టుకోవడం నాకు ఈజీ. నేను ఎక్కడంటిందో తెలియకుండా ఈ చీర ఇట్లాగే తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటే ఎప్పుడో దీన్ని చూస్తే అమ్మో ఇక్కడ మురికి అంటిందా, ఎప్పుడు అంటిందో నాకే తెలియదు, నా కాలుకి దెబ్బ ఎప్పుడు తగిలిందో నాకే తెలీదు అని నువ్విప్పుడు మొదలు పెడితే ఇది పోదు. ఎందుకంటే మరక చాలా రోజులైతే పోదు. ఇక్కడ మరకే ఉంటే జీవత్వాన్ని మీద వేసుకున్నావురా నీ దుంపదెగా కదా. అప్పుడు ఇప్పుడు ఇద్దరు లేరని నీకు ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు సృష్టి వాస్తవం కాదు, అప్పుడు మిథ్యాన్ని నీకు కనుక్కోగలవు. అంతవరకు నీకు సృష్టి వాస్తవంగా కనిపించదు. ఎదురుగా కనపడుతుంటే అబద్ధం అంటే ఎట్లా నమ్ముతావు? జగన్మిథ్య, సృష్టి మిథ్య అని నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు నీ దగ్గర ఉన్నది మిథ్య అని నీకు తెలుస్తుందో అప్పుడు రెండు లేవు, ఒకటే ఉంది. ఫైనల్. అర్థమైందా? 3 వాక్యాలు చెప్పారా? గంట పైన అయింది. అది నీవు చూస్తే కానీ కనిపిస్తుంది, దానికై అది కనిపించదు. నీ దగ్గరున్న నీవు నేను నాది అన్నది నువ్వు చూస్తేనే కనిపిస్తుంది. దానికై అది నేను రెండున్నాను నీ దగ్గర అని చెప్పదు. అది రోజు మాట్లాడుతూనే ఉంటావు. రోజు నువ్వు నేను నాదిగా మనకి రెండు ఉన్నట్టు తెలుసు కదా నీకు. నాది నేను అంటున్నావు కదా. కానీ నీవు గురువు చెప్పిన తర్వాత నీవు అబ్జర్వ్ చేస్తేనే నీకు అది తెలుస్తుంది. లేకపోతే దానికై అది మాత్రం అస్సలు కనిపించదు, దానికి అవసరమే లేదు. నీ దృష్టి దాని మీద పడి, దాని మీద ఆధారపడి దృశ్యం బతుకుతూ ఉంది. ఇక్కడ సైన్స్ కొంచెం మనం అర్థం చేసుకోవాలి. సైన్స్ చెప్తా వినండి కదా. సైన్స్ ఏమంటుందంటే జ్ఞానం బాడీ మైండ్ మీద ఆధారపడింది అంటాడు సైంటిస్ట్. సైంటిస్ట్ ఏమంటాడంటే నీ జ్ఞానం, నీకు జ్ఞానం ఉంది కదా, అది నీ శరీరం మీద నీ భావం పడింది కదా, వీళ్ళ మీద ఆధారపడి అది బతుకుతోంది అంటాడు సైంటిస్టు. ఎందుకు అంటే నీ శరీరము నీ ప్రాణము ఎప్పుడైతే లేకుండా పోతాయో నీ జ్ఞానం పనిచేయటం లేదు కదా. అర్థమైందా మీకు? నీ జ్ఞానం, నీ దగ్గర జ్ఞానం అనేది ఉంది, నీ దగ్గర మనస్సు, శరీరం, ప్రాణం
ఈ 3 ప్రొజెక్ట్ అయినది. బాగా వినండి, చాలా ముఖ్యమైనది. అందుకని నిన్న నెక్స్ట్ స్టెప్ రేపు చెప్తారా, ఇప్పుడు ఇవ్వడానికి టైం లేదన్నాను. సైంటిస్ట్ ఏమంటాడంటే జ్ఞానం మనస్సు మీద ఆధారపడి బతుకుతున్నది కదా. మీకు ఇక్కడ 2 తెలియాలి. మీ మనస్సు, మీ ప్రాణము, మీ శరీరము ఆబ్జెక్టు, మీరు సబ్జెక్టు. నిన్న చెప్పాను మీకు కదా. సబ్జెక్టు ఆబ్జెక్ట్ మీద ఆధారపడి బతుకుతుందంటున్నాడు సైంటిస్టు. కరెక్టా? మరి సైంటిస్ట్ని తప్పంటున్నారు మీరు. అంటే ఫిలాసఫర్ సైంటిస్ట్ కంటే గ్రేట్. ఆబ్జెక్ట్ మీద పరిశోధన చేస్తున్నాడు కాబట్టి వాడికి ఫైనల్ రిజల్ట్ రావటం లేదు. వాడు ఏం చేస్తున్నాడు, వాట్ నెక్స్ట్ అంటున్నాడు. తర్వాత ఇంకేది రాబోతుందో. ఒకటి సైంటిస్టు దాన్నంతా చేస్తే ఇంకొకడు ఇది తప్పు, ఇక్కడి నుంచి నేను ఇంకా కాస్త పైకి పోతా అంటాడు. దాన్ని ఆకాంక్ష అంటాం. ఆకాంక్ష అంటే వాట్ నెక్స్ట్ వాడికి లేదు. వాడికి ఇంకా తర్వాత ఇంకా ఉంటుంది. కంప్లీట్గా చేసిన సైంటిస్ట్ ఇప్పటి వరకు లేడు. ఎందుకు అంటే వాడు ఆబ్జెక్ట్ మీద చేస్తున్నాడు. ఆబ్జెక్ట్ అబద్ధం మీద నువ్వు ఎంతసేపు చేస్తే నీకేమొస్తుందిరా? నిజం మీద చేయరా. ఫిలాసఫర్ నిజం మీద చేస్తాడు. అందుకే నా పిహెచ్డీలో నేనేం రాశాను, ఫిలాసఫరు 100% బ్రెయిన్ ఉపయోగిస్తాడు, సైంటిస్ట్ 75% ఉపయోగిస్తాడు. మిగిలిన వాళ్ళంతా మన ఉద్యోగస్తులు, మన డిగ్రీ హోల్డర్స్ అంతా 50%, రెగ్యులర్స్ అందరూ 25%. అంతే, అంత ఉపయోగించి చచ్చిపోతున్నారు. ఒక్క ఫిలాసఫర్. అందుకే ఫిలాసఫర్ 100% నీ బ్రెయిన్ ఉపయోగించగలిగిన వాడు మాత్రమే అద్వైతాన్ని తెలుసుకోగలడు. లేకపోతే అందరికీ తెలియదు. మనుష్యాణం సహస్రేషు కశ్చిజ్జతతి సిద్ధయే తామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత నన్ను తెలిసిన వాడు ఒక్కడే ఉంటాడు అన్నాడు. ఆ ఒక్కడు రావణాథం గారు. చాలా ఖచ్చితంగా చెప్పగలను నేను. అర్థమైందా? ఎందుకు సైంటిస్ట్ ఏం చేస్తున్నాడంటే జ్ఞానం మనస్సు మీద, శరీరం మీద అది ఆపరేట్ అవ్వాలంటే ఇవి కావాలి అంటాడు. నిజంగా అయితే జ్ఞానం ఉండకపోతే ఇది అవసరం లేదు కదా. జ్ఞానం ఉండకపోతే వాటికి గుర్తింపే లేదు. ఏమ్మా, ఆబ్జెక్టు సబ్జెక్టు లేకుండా, ఏమ్మా సబ్జెక్టు లేకుండా ఉండగలదా? ఉండలేదు. కానీ వాడు ఆబ్జెక్టే ఉంది అంటున్నాడు. మనిషే ఉన్నాడు, మనస్సే ఉంది. జ్ఞానం మనస్సు ఉండబట్టి దాని మీద పనిచేస్తుంది అంటాడు. శరీరం ఉండబట్టి కదా. శరీరం మీడియా మాత్రమే. ఫిలాసఫర్ అంటాడు శరీరం మీడియా మాత్రమే. ఈ మీడియా ద్వారా వాడు దాన్ని బహిర్గతం చేస్తున్నాడు. ఈ మీడియా లేకపోతే, అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో ఏమన్నాడు, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. పరబ్రహ్మతత్వాన్ని మౌనంగా కూడా చెప్పచ్చు అన్నాడు. మౌనంగా అంటే శరీరం ఉంటే మాట ఉంటుంది, మాట లేకుండా చెప్పచ్చు అంటున్నాడు. అర్థమైందా? జ్ఞానం శరీరం మీద ఆధారపడి బతకటం లేదు. దానికయ్యది ఎక్స్పోజ్ కాగలదు ఎక్కడికక్కడ. అది ఎక్కడుంది అంటే చూడండి అమ్మా, అది ఎక్కడ ఉంటుంది అంటే జ్ఞానం ఎట్లా కనిపిస్తుంది అని. సర్పరజ్జుని తీసుకోండి, అక్కడ తాడు ఉంది కదా. తాడు జ్ఞానం అని. నేను లైట్ తీసుకుపోలే, తాడు అక్కడ ఉంది. ఆ తాడు ఇప్పుడు నాకు పాముగా కనిపించాలి. తాడులో ఏముంది? వంకర టింకరగా పడుకుండేటువంటి ఒక గుణం ఉంది. సన్నగా ఉండటం, వంకర టింకరగా ఉండటం, ఇది తాడు యొక్క లక్షణాలు కదా. దాంట్లో జ్ఞానం ఉంది కదా. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే నేను ఉన్నాను అని బయటపడుతోంది ప్రతి క్షణం. ఎవడికి బయటపడుతోంది అంటే చూసిన వాడికి మాత్రం అది కనిపిస్తోంది. కనిపించటం అనేది, అది కనిపించకుండా దాక్కుందనుకో నేను చూడలేను. నేను ఎంత చూసేటువంటి చైతన్యం అయినప్పటికీ
తాడును చూడగానే తాడులో కనిపించే స్వభావం ఉంది. కనిపించే స్వభావం అంటే ఏమిటి? అది అపియరెన్స్, ఎగ్జిస్టెన్స్ అండ్ అపియరెన్స్. తాడు ఉండడం, తాడు కనిపించడం. మరి దాంట్లో జ్ఞానమే కదా కనిపిస్తోంది. నాకు కనిపించింది. ఎవరికి కనిపిస్తోంది? నాకు కనిపించింది. అది కనిపించకపోతే, కనిపించే గుణం దానిలో లేకపోతే, ఈ జాగ్రత్తగా వినండి, కనిపించే గుణం తాడులో లేకపోతే అది దాని జ్ఞానం. సత్తు చిత్తు అన్నాం కదమ్మా. అపియరెన్స్ ఎగ్జిస్టెన్స్ అంటున్నాం కదా. ఎగ్జిస్టెన్స్ దాని తాడు రూపం, అపియరెన్స్ దానిలో కనిపించేటువంటిది లక్షణం. అది కనిపించకుండా ఇన్విజిబుల్ అయిపోయిందనుకో, నేనేం చూడగలను? నేను చూస్తున్నాను అని, నేను పెద్ద గొప్పవాడిని, నేను చూడగలవాడిని, నాకు చూపు ఉంది అని నేను అనుకుంటున్నా. కానీ తాడు కనిపించకపోతే నేను చూడలేను కదా. కనిపించడం అనేది దానిలో ఉన్నటువంటి జ్ఞానం. అర్థమవుతుందా? అందరికీ అర్థం కాదు. ఏమిరా, కష్టపడి నేర్చుకోండిరా కదా. ఇక్కడ మైక్ ఉన్నది అని ఎవడు చెప్తున్నాడు రా? ఇది మైకు అని మీకు ఎవడు చెప్పాడు? మీకు దీన్ని చూశారు కదా, చూస్తే ఇది కనిపించింది కదా. ఇది కనిపించడంతో పాటు మీకేం చెప్తోందంటే, ఇక్కడ అమ్మగారు ఏది మాట్లాడతారో దాన్ని పెద్దగా చేసి నేను వినిపించగలను అని ఇది మీతో మాట్లాడుతోంది. అందుకని దీన్ని మైక్ అంటున్నారు మీరు. ఆ శక్తి దీంట్లో ఉందా, మీలో ఉందా? దీంట్లో ఉంది కదా. కాబట్టి ఆ శక్తి దీని మీద ఆధారపడి ఉండలే, ఆ శక్తి మీద ఇదే ఆధారపడి ఉంది. చాలామందికి ఇది అర్థం అయ్యి ఉండదు. ఇంకో 2-3 సార్లు విని అర్థం చేసుకోండి. అని ఇంకంతకంటే ఏం చెప్పేది? మీకు అర్థం అయ్యి ఉండదు, అవ్వదు. అయితే బ్రహ్మ విద్య మీకు కూడా 100% వచ్చినట్టే. ఆలోచించండి. ప్రతి పదార్థంలో పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి, ఇప్పుడు ఇందులో ఉన్న పరమాత్మని ఇప్పుడు చూపిస్తున్నా మీకు. ఇంతకుముందు సచ్చిత్తులే చూపించాను కదా. ఇప్పుడు కాదు, ఇది ఉండటమే కాకుండా దీంట్లో ఏమి శక్తి ఉందో, శక్తి ఇది, దీని శక్తి, ఆ శక్తిని మీకు అది కనిపించేట్టుగా చేసుకుంటోంది. ఇది జడమే కావచ్చు కదా. మరి సైంటిస్ట్ ఏమంటాడంటే, ఈ మైకు ఉండబట్టి దీంట్లో మాట్లాడే శక్తి వచ్చింది అంటాడు. మాట్లాడే శక్తికి ఆ శక్తికి ఏమి ఇన్స్ట్రుమెంట్ కావాలో అది వీడు తయారు చేసి దీన్ని పెట్టబట్టి అది ఆ మాట పెద్దగా వినిపిస్తోంది. ఫిలాసఫర్ థాట్కి సైంటిస్ట్ థాట్కి తేడా అది. అందుకని ఫిలాసఫర్ ఎప్పుడూ కూడా సైంటిస్ట్ కంటే గొప్పవాడు. ఎందుకంటే వాడు అహం బ్రహ్మాస్మి, వాడు పరమాత్మే. బ్రహ్మవిత్తు బ్రహ్మైవ. అర్థమైందా అమ్మా? ప్రతి వస్తువులో ఆ వస్తువు అలా ఉండడానికి ఏది కారణమవుతోందో అది మాట రాకపోయినా అది నీకు కనిపించేటట్టుగా అది చెప్తోందా? ఇప్పుడు ఆ గోడలో చెప్పండి మీరు, ఆ స్తంభం ఉంది కదా, ఆ స్తంభం ఏం చెప్తోంది మీకు? ఆ స్తంభం కనబడుతోంది. ఆ స్తంభం అంటుంది, ఈ టాపునంతా నా కడ్డీలు మోస్తున్నాయి, నన్ను పీకేస్తే అది పడిపోతుంది. అది మాట్లాడిందా? ఇది మీ జ్ఞానం చెప్పిందా, దాని జ్ఞానం చెప్పిందా? దాన్ని చూడగానే ఈ ఆకులో చూడండి, ఇవి ఆకులు కదా. ఇది వెంటనే ఏం చెప్తోంది? ఆకు చూడగానే, దీని పై రూపం చూడగానే ఇది మీకు తులసి ఆకు అనిపించింది కదా. ఈ తులసి ఆకు అనిపించిన తర్వాత ఈ ఆకుకున్న మెడిసినల్ వాల్యూ, దీనికి నాకు ఒక మెడిసినల్ వాల్యూ ఉందని చెప్తోంది. దీనికి మాటలు రావు. మీరేమనుకుంటారంటే మాకు తెలుసు అనుకుంటున్నారు. కాదు, ఇది మీకు చూపిస్తోంది. అది తెలియాలి. ఏమిరా, ఈ ఆకులో ఆ వాల్యూని పెట్టాడు అంటాడు సైంటిస్టు. ఆ వాల్యూ
ఈ ఆకును పెట్టుకుని దాంట్లో తను ప్రవేశించింది అంటాడు అద్వైతం. తేడా దిగిసిందా అమ్మ? ఇప్పుడు అద్వైతం కష్టమా? ఏంట్రా చూడండి, మంచి స్మెల్ వస్తోంది. నేను స్మెల్ వస్తాను అని ఇది మాట్లాడటల్లా, మౌన వ్యాఖ్య. నువ్వేమంటున్నావు? శరీరం ఉంటేనే మాట్లాడతాడు, మాట జ్ఞానం శరీరం మీద ఆధారపడి బతుకుతోంది అని అనుకుంటున్నావు కదా. ఇదొక కాన్సెప్ట్ మా, ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి మీకు కదా. అప్పుడు ఇది పరమాత్మ. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, దీంట్లో చేరాడు. ఇది కనపడుతుంది, ఇది నాది, అది నేను, దీంట్లో ఉన్న నేను, దీంట్లో ఉన్న నేను కదా. ఆ నేను ఎలాంటిది అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. నాకు ఇప్పుడు ఇక టైం అయింది, అది మళ్ళీ ఈ బల్బు అందుకే తెమ్మన్నా. ఇది చెప్పాలంటే నెక్స్ట్ క్లాస్లోనే చెప్పగలను, ఎందుకంటే ఇంకా చాలా ఉంది కదా. దీనికి ఇంట్రడక్షన్ ఇది, ఇప్పుడు ఇంత చెప్పింది. ఇప్పుడు చెప్పడానికి కాదు సుధా, ఇంకా చాలా టైం ఉంది. అంటే ఇది అర్థమైతే కానీ, నేను చెప్తున్నా కదా, నిన్నటి పాఠం అర్థమైతే కానీ ఇవాళది అర్థం కాదు, ఇవాళది అర్థమైతే కానీ రేపటిది అర్థం కాదు కదా. వచ్చేటప్పటికి సైంటిస్ట్కి అద్వైతికి ఎంత డిఫరెన్స్ ఉంది. సైంటిస్టు ఇటు నుంచి వెళతాడు, అట్నుంచి నరుక్కొస్తాడు వాడు కదా. ఇటు నుంచి వెళ్ళేవాడికి ఇంకా అక్కడ ఎంత దూరం ఉందో అని భయం, అక్కడి నుంచి వచ్చేవాడికి వాడికి అన్నీ కనపడుతూ ఉంటాయి. తెలిసిందా? వినండి, నీ దృష్టి మీద ఆధారపడి దృశ్యం బ్రతుకుతోంది. దీన్ని చూడండి, దృగస్తి దృశ్యన్నాస్తి అని మీకు ఇంతకుముందు చెప్పాను. దృగస్తి దృశ్యన్నాస్తి. దృక్ ఏంటి అంటే ఇందులో ఉన్న మెడిసినల్ వాల్యూ అస్థి. అస్థి అంటే ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే ఈ ఆకులన్నీ కోసి దండగుట్టి నేను తాగినా, ఇంకా తులసిలో, ఇంకా ఎక్కడ తులసి మొక్కలోనైనా అది ఉంది. ఇది దృశ్యం, ఇది పోతుంది, అది పోదు. అది ఎక్కడ ఉంటుంది అంటే అది భూమిలో ఉంది, అది గాలిలో ఉంది, అది ఆకాశంలో ఉంది, అది సూర్యరశ్మిలో ఉంది కదా. అవన్నీ కలిసి ఏం చేస్తున్నాయి? ఈ దృశ్యాన్ని ఆ దృక్కు, ఇప్పుడు ఇది అంతకుముందు దృగస్థి దృశ్యం నాస్తి అంటే చూసే నేనున్నాను, అది దృశ్యం కాదు. నీ నాది దృశ్యం, నీ నేను, నీ లోపల ఉన్న జ్ఞానం, నీ నేను ఎవరున్నారో అది దృక్కు, అది చూస్తున్నది, ఇది కాదు చూసేది. త్రూది, ఇది ఒక నా మీడియా, నా కళ్ళల్లో నుంచి చూస్తున్నా. దానికి సైంటిస్ట్కి ఏం చెప్తామంటే మేము, ఈ కన్ను పీకి నీకు అక్కడ పెడతారా? కన్ను చూసేదైతే దానికి ఎన్ని కనెక్షన్లన్నా పెట్టి నువ్వు ఏ వైర్లన్నా పెట్టుకో, ఆ కన్నుతో చూసే శక్తిని నాకు ఇవ్వలేడు కదా. వద్దురా, నా బ్రెయిన్ నుంచి కనెక్ట్ అయ్యి నా కన్ను చూస్తోంది అన్నావు, ఈ బ్రెయిన్ కూడా నీకు ఇచ్చేస్తా, బ్రెయిన్ ఈ కన్ను రెండు నీకు ఇచ్చేస్తా. ఏమ్మా, నువ్వు ఆ బ్రెయిన్లో నుంచి ఆ కన్నుకు చూసే శక్తి. నేను అనేవాడిని ఒకడిని బతికుండకపోతే ఆ బతికున నేను ఎవరు? అది నేను, అది దృక్కు, ఇది దృశ్యం. ఎందుకంటే నీ కన్ను ఎట్లాంటివదో నీ బ్రెయిన్ కూడా అట్లాంటిదే, నీ 24 తత్వాలు అట్లాంటివే. వాటిల్లో కనపడకుండా నేను అనేటువంటి ఒక శక్తి, అది పరిశుద్ధాత్మ, అది నీకు కనపడదు. దృశ్యం నీకు కనపడుతోంది. దృశ్యం నిజమంటావు నువ్వు, దృక్కు నిజమంటాను నేను. ఇంత చాలరా, దీని మీద ఆగండి. ఇంకా కొంచెం చెప్పమంటే చెబుతాను. అంటే దీన్నే మీరు సైంటిస్ట్ కనుక కూర్చుని ఇది వినగలిగితే, ఇంకా బ్రహ్మ విద్య, వాడు అంటే వాడికి ఇంకా అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది కదా.
వాడి నాలెడ్జ్ని ఉపయోగిస్తే దీన్ని ఇంకా ఏమైనా ఈజీగా డెవలప్ చేయగలడేమో. వాడు వినడు కదా, వాడు నాకు చాలా ఉందని అహంకారంతో ఉంటాడే కదా. మా గురుదేవులు కూడా చదువు రాకుండా కనుక నేను ఈ పాఠం చెప్పినట్లయితే చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయరు. నా పక్కన పిహెచ్డి అని ఒక డిగ్రీ ఉంది కదా, ఆ డిగ్రీని బట్టి యాక్సెప్ట్ చేస్తున్నారు మీరందరూ కదా, లేకపోతే చెయ్యరు. గురుగారు అందుకని నువ్వు అది చేసే తీరమన్నారు. అర్థమవుతుందా? అంటే దేనికి ప్రాముఖ్యం ఇస్తామంటే మిథ్యాత్మనికే ఒప్పుకుంటుంది కానీ కదా, ఒప్పుకోనివ్వదు. జీవత్వం ఎన్నిసార్లు నీకు దానికి ఎగనిస్ట్గా ఉందామని ప్రయత్నిస్తుంటుంది. అది ఇది కాకపోతే ఇంకో మాట చెప్తుంది. అది అవన్నీ మనకు సాధ్యమవుతాయా, ఏదో పెద్ద పని అయినట్లు, అదేదో మనకు సాధ్యం కానీ కొండ ఎత్తినట్టు కష్టమైనట్లు కదా. అట్లంతా అమ్మగారు చెప్తుంటే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది మనకు కాదులే, మనకెందుకు ఏదో గోల, ఆ గోల ఏదో పోని ఆవిడనే బండి అంతే అయిపోయింది. ఇంకా ఇంతసేపు పడ్డ కష్టం చూడు. నీ దృష్టి మీద ఆధారపడి దృశ్యం బతుకుతోంది, దృష్టి మీద ఆధారపడి బతుకుతోంది. ఏమిటి అంటే నీవు నా భార్య, నా కొడుకు, నా ఆస్తి అని చూస్తేనే అది కనిపిస్తోంది. లేకపోతే ఆ అమ్మాయి ఎక్కడో ఉంది, నువ్వు వెళ్ళి ఇది నా భార్య అని చూసావు, అందుకని నీ వెంట వచ్చేసింది. లేకపోతే రాదు. అంటే నువ్వు చూస్తేనే దృశ్యం నీ వెంట పడుతోంది, నువ్వు చూడకపోతే వెంట పడదు. ఏమే నువ్వు పెళ్లి చూపులకే పోలేదనుకోరా, చూపులు అంటున్నావు కదరా కదా. ప్రతిదీ కూడా నా భార్య అని నువ్వు అనుకుంటేనే దాని మీద నీకు మమకారం వచ్చి దానికోసం ఇది కొనాలి అని అనిపిస్తోంది. నా కొడుకు అనుకుంటేనే వాడి కోసం ఎన్ని కష్టాలైనా నేను పడాలి అని నీకు అనిపిస్తోంది కదా. ఆ ఆస్తి నాది అని అనుకుంటేనే ఆ ఇంటి కోసం కోర్టు కేసులన్నా చేసి మొత్తానికి మేము బీసీ రమణ దగ్గర మేము తీసుకున్నాం కదా, ఈ ఇల్లు నాది దృశ్యం మీద నీకు ఉండడానికి చెప్తున్నా. నీవు దాన్ని గనక చూడకపోతే, అది నాది అని నువ్వు అనుకోకపోతే, దానికోసం నువ్వు ప్రయత్నం చేయకపోతే దాని మీద నీకు అటాచ్మెంట్ ఉండదు. కాబట్టి తప్పు నీదే నాదే. నువ్వు అది నాది నాది అని ఎందుకు చూసావురా, చూడబట్టి కదా నీకు దాని మీద కోరిక కలిగి దాన్ని పెంచాలి అని నీకు అనిపిస్తుంది. నీ నాదిని పెంచడానికి చెప్తున్నాడు. మరి నా నాదిని ఎట్లా చూడమంటారండి చెప్తా. నేను దృశ్యాన్ని నువ్వు చూస్తేనే దాని మీద నీకు మమకారం వస్తుంది, అది నాది అని నువ్వు అనుకుంటేనే అది నీకు కావాలి అనిపిస్తోంది, లేకపోతే నీకు అనిపించదు. దానికి ఒక గారడీవాడు గంధర్వ నగరాన్ని సృష్టిస్తాడు. గారడీవాడు దగ్గరికి వెళతాం, వాడు ఒక గంధర్వ నగరం అంటారు దాన్ని, గంధర్వ నగరాన్ని సృష్టిస్తాడు. అది కనికట్టు విద్య. మనకి మన కళ్ళకంతా ఆ దృష్టిని అత కలిగేటట్టు వాడు చేస్తాడు. ఒకప్పుడు ఎల్ఎన్ రాజు గారు చెప్తారు, సర్కార్ అని బెంగాల్లో ఇప్పటికి కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు, గారడీ వాళ్ళు. మన పట్టాభిరామ్ గారు కూడా అట్లా చేస్తారు. మొన్న ఈ మధ్యన ఆయన పోయారు అనుకుంటాను, పట్టాభిరామ్ గారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పైకి ఒక తాడు విసిరేస్తాడు. నిజంగా తాడు ఉండదు కానీ మనకి తాడు కనిపిస్తుంది. ఎల్ఎన్ రాజు గారు చెప్పారు, నేను విన్నాను. ఎప్పుడో ఔరంగజేబు ఎవరో ముస్లిం వాళ్ళ రాజుల దగ్గర చేశారట ఆ సర్కారు వాళ్ళ ఆ విద్య పేరు గారడీ విద్య పేరు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ చేస్తారు, వాళ్ళని సర్కార్లు అంటారు. ఆ బెంగాల్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ మనవాళ్ళు ఉన్నారట ఇప్పుడు. వాళ్ళు మా పెద్దవాళ్ళు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మేము అంత చేయలేకపోతున్నామండి అని అంటారట. ఒక తాడు పైకి విసిరేస్తారట. ఎల్ఎన్ రాజు గారి సీడీల్లో ఉంటుంది, ఇది కావాలంటే ఎవరన్నా వినండి.
ఈ తాడు మీద వీడెక్కిపోతాడట. ఆ తాడు మీద ఆ గంధర్వలోకంలో వాళ్ళు నాతో కొట్లాడుతున్నారండి, యుద్ధం చేస్తున్నాను, వాళ్ళతో యుద్ధం చేసి వస్తాడట. వాడి శరీరం ముక్కలు ముక్కలుగా ఇక్కడ పడుతుంది. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా ఉండి పడతాయిట. గారడీ వాళ్ళు చేస్తే మనకు వాడు 100 రూపాయల నోట్లు ఇట్లా సృష్టిస్తాడు, నోట్లోంచి ఇట్లా కాగితాలు బీకుతాడు, చూసాం కదా. అట్లాంటి ఇది కనికట్టు. మనం అట్లాంటి చిన్న చిన్నవి చూసాం, ఆయన ఇంకా పెద్దది చెప్తున్నారు. అదంతా కింద పడుతుందిట. చచ్చిపోయినాడు అన్నమాట, వాడు చచ్చిపోయినాడు. వాళ్ళంతా యుద్ధం చేసి ఆ యుద్ధంలో వీడిని కింద పడేస్తారు. వాడి భార్య గబగబా పరిగెత్తుకొచ్చి, నా భర్త చచ్చిపోయినాడు, నాకు జహాపన, నన్ను ఏం చేయమంటావు, నాకు ఏదన్నా డబ్బులు ఇవ్వండి, అట్లా వచ్చి ఏడుస్తుంది. భార్య నిజంగా వస్తుంది, భర్త చచ్చిపోయినాడు కదా. రాగానే ఈయన అయ్యో పాపం ఇతను చచ్చిపోయినాడని ఇంత బంగారం ఇంత వెండి అవన్నీ కూడా ఆమెకి ఇచ్చేస్తాడు, చచ్చిపోయినాడు కదా అని. వీడు కొంచెంసేపటిగా దాని మించి దిగి వస్తాడు. ఇదొక విద్య కదా, కనికట్టు విద్య అంటారు. ఆ గాంధర్వ నగరాన్ని అక్కడ సృష్టించాడే అదే గంధరగోళం. గాంధర్వగోళం ఏందిరా అక్కడ గంధరగోళం అంటారు చూడు. గంధరగోళం అన్న పదం తెలుసు కదా. గాంధర్వ గోళం, అక్కడ పైన గాంధర్వుల గోళం ఉంది. ఇంకా ఆయన చాలా బాగా పెద్దగా చెప్తాడు, ఆయన చూసినట్టు చెప్తారు. ఆయన ఎల్లంరాజు గారి సీడీలు ఎక్కడన్నా ఉంటే అది వినండి. సర్కార్ అంటారు వాళ్ళు, సర్కార్ అది అది గారడీ విద్య చేసేవాడిని. అదంతా నిజంగా జరిగినట్టు కనపడుతుంది. వాడు చచ్చిపోయినట్టు కండలతో రక్తాలతో మాంసాలు ముద్దలు పడతాయి. నా భర్త చచ్చిపోయినాడు మీ దగ్గర చేసి పైకి పోయి అని. ఆ రాజుగారు కూడా అరే ఇది తాడే కాదు కదా, పైన ఎవరున్నారు అక్కడ, వాడితో యుద్ధం ఎవడు చేశాడు ఇది అడగడు, ఎందుకంటే కనికట్టు విద్యలో ఉన్నాడు. అది అది గందరగోళం. అది ఒక గారడీవాడు గాంధర్వ నగరాన్ని సృష్టిస్తాడు, అది కనికట్టు విద్య. వాడు చూపినప్పుడు మాత్రమే నీకు అది కనిపిస్తుంది. దాన్ని గంధరగోళము, గాంధర్వగోళము అని బ్రాకెట్లో నేను రాశాను, దాన్ని గంధరగోళం అంటారు. ఆ నగరము ఆ గారడీవాడి మీద ఆధారపడింది. నగరం దృశ్యం, దాన్ని సృష్టించిన వాడు గారడీవాడు. అట్లా పరమాత్మ గారడీవాడు, వాడు సృష్టించింది ఈ గంధరగోళం. కనికట్టు మనకు వేసేశాడు, అది మాయ. ఆ గారడీ వాడు ఎలాగైతే కనికట్టు విద్యని మన అందరి మీద చూపించేస్తాడు వాడి దగ్గర. మరి వాడు అన్ని రూపాయలు తయారు చేయగలిగితే, సృష్టించగలిగితే మళ్ళీ డబ్బా పట్టుకుని మన దగ్గరికే వస్తాడు కదా. అంటే మనం ఇచ్చిన పావలా వాల్యుబుల్, వాడి దగ్గరికి నిజం కాదని వాడికి తెలుసు, మనమందరం అది నిజం అనుకుంటాం. మా చిన్నతనంలో స్కూళ్ళకు కూడా వచ్చేవాళ్ళు ఇట్లాంటి గారడీ వాళ్ళు ఇట్లా చిటికడి ఇసుక తీసుకుని ఇట్లా పంచదారాన్ని మా చేతుల్లో పెట్టేవాళ్ళు, అది తినమనేవాళ్ళు. అమ్మో ఇది ఇసుక కదా, మనమే చూస్తున్నాం కానీ వాడు ఇసుక తీసుకున్నాడు చేతికి. పిల్లలు కింద కూర్చుంటాం కదా మా స్కూల్ పిల్లలు, ఆ పిల్లల చేతుల్లో ఇట్లా పెట్టేసేవాడు, ఇక తినండి అని. మాకు కొంతమంది నా నోటీస్ అవును తీయగానే ఉందని అన్నారు, కానీ నేనైతే తినలేదు బాబు, ఎందుకంటే వాడు ఇసుక తీసుకోవడం నేనే చూశాను. మీకెవ్వరికి స్కూళ్ళల్లో అట్లాంటి ఎక్స్పీరియన్స్ రాలేదా? అట్లా చేసేవాళ్ళు వచ్చి వస్తారు. పావురాన్ మనం అక్కడికి మనం గుంటకల్లి వెళ్ళినప్పుడు వాడు నా చేతి మీద పావురం కూర్చోబెట్టాడు, గుర్తుందా? అది నిజంగా పావురమే. వాడు ఏదో తీసుకొచ్చి కనికట్టులో మనం అట్లా చేస్తారా వాళ్ళు, అది నిజంగా పావురమే. నాకు స్పర్శ నాకు తెలిసింది, అది ముక్కుతో నా చేతి మీద పెట్టింది. అవును, అంటే వాళ్ళు అట్లా నిజంది కూడా కొన్ని తెచ్చి మనకు అది ఎట్లనో చేస్తారు వాళ్ళు, మనకి అది నిజమని అనిపిస్తుంది, కానీ అది నా చేతి మీద పెట్టినప్పుడు నాకు నిజమే అనిపిస్తుంది, అది నిజంగా అది బతికున్నదే. మళ్ళీ దాన్ని బాగా తీసుకుని పోయినాడు కదా, రెక్కలు అన్నీ ఉన్నాయి, అంటే అంత దగ్గరగా చూసా కాబట్టి నాకు నిజం. అది గందరగోళం అంటే
ఆ గారడీ వాడు సృష్టించి మనకది నిజమని ఎలా అనిపిస్తున్నాడో కదా, అట్లా పరమాత్మ ఇంత సృష్టి చేసి ఇది నిజమని మనకు అనిపిస్తున్నాడు. అది మాయ. మాయ అంటే ఎక్కడో ఉందనుకోవాకండి. కనికట్టు విద్య, అది కనికట్టు. ఏమి కనికట్టు అంటే మరి ఎవ్వరూ మనకు చెప్పలేదు. మన అమ్మాయి ఈ పని చేసింది, మనం ఇదే పని చేసాం, మన కొడుకు ఇదే పని చేశాడు, మన మనవడు ఇదే పని చేస్తున్నాడు. ఎవడన్నా చెప్పి చేశారా మనకి? మిమ్మల్ని ఎవరన్నా డబ్బు సంపాదించుకొని నాదిని ఎక్స్పాండ్ చేయమని ఎవరన్నా మిమ్మల్ని ఇంట్లో ప్రోత్సహించారు? ఏమిరా? ఎవ్వరు చెప్పలే. కనికట్టులో పడి అదే మోహం కదా, మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహం కలిగించింది. మహాసత్తాలో పండియకుండా మహావ్యామోహంలో పడేసింది అమ్మవారు. అందరం పడ్డాం. ఇందులోంచి బయటికి రావాలంటే ఒక్క రామనాథం గారి లేకపోతే బయటపడలేం. అది అర్థమైందా? ఏమ్మా, దీన్ని ఇంకా కాస్త పెంచానా? చూడు, ఆ నగరం ఆ గారడీ వాడి మీద ఆధారపడింది. వాడు దాన్ని చూపించగలడు, మరలా తనలోకి తీసుకొనగలడు. ఒక పరి జగములు వెళ్ళినిడి, ఒక పరి లోపలికి కొనొచ్చు. అంతే పరమాత్మ చేస్తున్నాడు. కానీ వాడు మాత్రం వేరుగా ఉన్నాడు. వాడు ఇందులో ఇన్వాల్వ్ కాల, మన్ని ఇన్వాల్వ్ చేసేసాడు. ప్రతి ఒక్కడు ఇది నా కుటుంబం, ఊరి వీడి కుటుంబం అంట, వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? నా కుటుంబం, మేము మాది, ఇది మా ఇల్లు అండి, ఈవిడ నా భార్య అండి, ఇక వీడు నా కొడుకు అండి. మరి వాడండి, వాడు వాళ్ళ కొడుకు, ఇది వాళ్ళ ఇల్లు, ఇది మా ఇల్లు. ఎవడు చెప్పాడురా నీకు? పుట్టినప్పటి నుంచి నువ్వు ఇందులో పడ్డావు కదురా, నీకెవడు చెప్పలే. మీ అమ్మ చెప్పిందా ఇది మా ఇల్లు అనరా అని? మరి నువ్వే అన్నావా లేదా? అది కాబట్టి ఆ కనికట్టు మొత్తం మంది మీద పడింది. ఆ గందరగోళంలో పడి చస్తున్నాం మనం. ఇందులోంచి బయటికి రావాలంటే గారడీ వాడిని పట్టుకుంటే తప్ప రాలేవు. ఒరే వీడు గారడీ వాడు, వాడు కదా లోపలికి ఒక పరి జగములు వెళ్ళింది, ఒక పరి లోపలి. ఏం చేద్దాం రా? వాడు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటున్నాం, ఎక్కడ లేడు అని శాస్త్రం చెప్తాం. వాడెక్కడున్నాడు రా అని మనం వెతుకుతున్నాం. తిరుపతిలో ఉన్నాడా, కాళహస్తిలో ఉన్నాడా అని. వాడు ఎక్కడ లేరురా, నువ్వు చూస్తే వాడు ఎక్కడికైనా కనపడతాడు, మీ ఇంట్లో కనపడతాడు రా అని శాస్త్రం చెప్తాం. మరి మా ఇంట్లో చూడడానికి నాకు బుద్ధి పుట్టేటోళ్ళే. వాడిని తిరుపతిలో చూడటమే ఇష్టం కానీ నాకు మా ఇంట్లో చూడటం నాకు ఇష్టం లేదు. అంటే మా ఇంట్లో వాడు దేవుడు కాదా? మరి మా ఇంట్లో వాడిని దేవుడు కాదని అంటాను, పోనీ అది పఠమన్నాను. అమ్మా అది దేవుడే, మరి ఇది దేవుడు అయితే వాడే కూడా. నిన్ను నీవు మోసం చేసుకోవాకురా, దేవుడు ఎవరో ముందు నిర్ణయించరా. ఏమ్మా, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకులు కదా. చూడటానికి వాళ్ళు మనలాగే ఉంటారు, మనలాంటి మనుషులే కదా, మనమే చూసాం కదా వాళ్ళని. మనలాగే ఉంటారు. వారి గాన పటిమ మనని ఆనంద సాగరంలో ముంచేస్తుంది. ఆ గాన పటిమ, ఆ పాడేటువంటి ఆ శక్తి ఎక్కడ దాక్కుంది? లోపలుంది అంటే బయట లేదా? ఆ శక్తి నీ దృక్కు ఎక్కడుందో అక్కడుంది కదా. అది బాలసుబ్రహ్మణ్యం దృశ్యం అంటే నాది కదా, నాది కదా బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టి. ఇప్పుడు దృశ్యం పోయింది, దృక్కు పోలేదు కదా. అంటే ఆ పాడే శక్తి ఏదైతే ఉందో అది బాలసుబ్రహ్మణ్యం ఒక్కడికి పరిమితం కాదు కదా. అది ఈ తులసి ఆకులో మెడిసినల్ వాల్యూ ఎట్లా లోపల దాక్కునుందో ఆ గాన శక్తి అట్లా దాక్కునుంది. అతను బయటికి లాక్కున్నాడు, అక్కడ ప్రొజెక్ట్ అయింది. ఆ శక్తి ఇంకో చోట ఇంకో రకంగా ప్రొజెక్ట్ అవుతుంది. చూడండి టీవీలో ఎంతమంది ఎట్లాంటి పాటలు పాడేవాళ్ళు తయారైనారు.
బాలసుబ్రహ్మణ్యమే అట్లా పాడగలడు అని అంటే అతను పోతే ఇంకా పాట ఉండకూడదు. అర్థమవుతుందా? ఏమిరా అద్వైతం అర్థం కావాలంటే ఇట్లా అర్థం కావాలి. బాలసుబ్రహ్మణ్యం పోయినాడు కదా, ఘంటసాల పోయినాడు కదా, ఇంకా పాట లేనే లేదు. పాట లేనే లేదు కాదు, పాట అనేది ఒక గానం అనేది సామవేదం కదా. దాన్ని ఎక్కడి నుంచి బయటికి తీయాలో అక్కడ పరమాత్మ అక్కడి నుంచి బయటికి తీస్తాడు. అందుకే దృక్స్తి దృశ్యం నాస్తి, దృశ్యం బాలసుబ్రహ్మణ్యం శరీరం నాది. నీ నాది పోతుంది, నీ నేను పోవడానికి వీలు లేదు. నేనుకు మరణం లేదు, నాదికి మరణం ఉంది. నాదిని నేను వేరు చేయి. ఇంకా తెలియలేదంటావేమిటి? అర్థమైందా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.